14 మరియు 15 రెండు వచనాల పైన మనం చదువుకుందాం. ఆసక్తి గలవు చదవచ్చు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం అండి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు గమనించండి. శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుడి వాక్యము దీవించునుగాక. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, చదవబడినటువంటి వాక్య భాగమును ప్రభువా మీరు దీవించండి. అలాగే రంగమే దిగిరండి, మాతో మాట్లాడండి. ఈ చివరి కాలంలో, గలిబిలి కాలంలో, గందరగోళ కాలంలో, అనేకమైన సిద్ధాంతాల మధ్యలో, పరంపరల మధ్యలో ప్రభువా, అనేక ఆచార్య మధ్యలో నాయన వాటన్నిటిని విడిచిపెట్టి జీవం గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పండి. ఈ రంగమే దిగిరండి, మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. కూర్చోండి. పేరు ఇది కొంచెం తగ్గించు, బేస్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. సరిపోతుంది నాన్న, బాగుంది, ఉంచేయండి. మనం తీసుకుపోతున్నటువంటి అంశ భాగము జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. ఇది బైబిల్ టైటిల్ అండి. ఇది ఏమన్నాడు పౌలు? శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించున్నాను. పౌలు ఎక్కడికి వస్తున్నాడంటే ఆ యొక్క జీవం గల సంఘ జనుల వద్దకు వస్తున్నాడు. పౌలు అక్కడక్కడ సంఘాలను స్థాపించి స్థిరపరిచి ఒక్కొక్క సంఘ కాపరిని పెట్టి ఇక్కడ తిమోతి అనే కాపరిని పెట్టున్నాడు. తిమోతి ఒక సంఘానికి, ఎఫెసు సంఘానికి ఒక కాపరిగా ఉంచాడండి. తిమోతికి అన్నీ రాస్తున్నాడు అన్నమాట. చూడండి, బైబిల్లో తిమోతికి రాసిన పత్రిక అంటుంది. తిమోతి అంటే తిమోతి అనే వ్యక్తికి మాత్రమే కాదు, తిమోతి ఏ సంఘాన్ని అయితే నడిపిస్తున్నాడో ఆ సంఘానికి వర్తమానాన్ని రాస్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు, ఎఫెసులో ఉన్న సంఘపు దూత అంటే అక్కడ ఎఫెసు అనే సంఘపు దూత ఎవరంటే వాస్తవానికి అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలుకి 7 సంఘ కాలాల మధ్యలో నుంచి ఒక స్వరము యోహానికి వినిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఏమని వినిపిస్తుందంటే 7 సంఘములకు ఒక పత్రిక రాయమని పరిశుద్ధాత్మ దేవుడు యోహానుకి చెప్తున్నాడు. యోహాను కలము తీసుకుని రాయటం మొదలుపెట్టాడు. యోహాను ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే అతడు పద్మావస దీపంలో ఉన్నప్పుడు దేవుడు అతను ప్రత్యక్షపరచబడి జరగబోయే అన్యుల సంఘకాలాల కోసము దేవుడు యోహానికి తెలియపరుస్తున్నాడు. వింటున్నారా? తెలియపరుస్తున్నప్పుడు యోహాను రాస్తున్నాడు. మొదటి లేఖ ఏంటంటే ఎఫెసు అనేటువంటి ఆ సంఘమునకు, లేకపోతే ఆ సంఘములో జనులకు యోహాను రాయటం మొదలుపెట్టాడు. అప్పుడు బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే సంఘములు అక్కడే ప్రారంభించబడ్డాయి అన్యులకి. ఒకటి 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవిషయమై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాయాలి. అంటే ఇంచుమించుగా అతడు 7 రాయాలి. 7 వర్తమానికులకి సందేశాన్ని రాయాలి. యోహాను ఎక్కడ మొదలుపెట్టాడంటే ఎఫెసుతో మొదలు పెడుతున్నాడు. ఎఫెసుకు అంటే ఇక్కడ పుస్తకంలో రాసింది ఒక్కడే, చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడే. కానీ 7 సంఘములకు వర్తమానములు పంపిస్తున్నాడు. 7 వేరువేరుగా ఉన్న వర్తమానములు పుస్తకంలో రాసేసాడు. దాన్ని ముగించేశాడు యోహాను. అప్పుడు ఏమంటాడంటే ఎఫెసుకు పంపించు, స్వర్ణ
పెర్గమ, తుయితెర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని. అంటే అంతకుముందే పద్మాస దీపంలో ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వర్తమానాన్ని యోహాను రాయటం మొదలుపెట్టాడు. యోహాను ఇంచుమించుగా 7 ఉత్తరాలు రాశాడు చెప్పుకోవచ్చు. 7 లెటర్స్, 7 వర్తమానములు, 7 సందేశములు, 7 ప్రసంగములు, 7 బోధలు, 7 సంఘములకు వేరువేరుగా రాశాడండి. రాసి ముగించిన తర్వాత అన్నాడు, 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని అన్నాడు. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం వచ్చేసరికి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయమని అక్కడ మొదలుపెట్టాడండి. అంటే ఇవన్నీ ముందే రాసేసాడు ఆయన, ఒక్కొక్క దానికి పంపిస్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు అనగా ఎఫెసు అనేటువంటి సంఘంలో జనులకు, తిమోతికి అనగా తిమోతి ఏ సంఘం నడిపిస్తున్నాడో ఆ సంఘపు జనులకు. నాతో ఉన్నారా? ఇర్మియాకు ప్రత్యక్షపరచబడిన వాక్కు అనగా ఇర్మియా ద్వారా రక్షించబడే జనులకు ప్రత్యక్షపరచిన వాక్కు. తర్వాత మనం చూస్తున్నాము ఎఫెసు, స్పర్మ, తుర్కియా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘ కాలాలకి ముగించేశాడు. అవి ఒకేసారి రాలేదు. వాళ్ళ వర్తమానాలు రాసింది ఒక్కసారే, పంపింది ఒక్కసారే, కానీ కాలం వచ్చినప్పుడే ఒక్కొక్క వర్తమానం బయటకు వచ్చింది. దేవుడు దాన్ని ముందే సిద్ధపరిచాడు. జగత్తు పునాది ముందే దేవుడు సంఘాన్ని ఎన్నుకున్నాడు. జగత్తు పునాది ముందే దేవుడు సంఘానికి ఒక ఆహారం సిద్ధపరిచాడు. 7 కాలాలు వస్తాయని దేవుడు ముందు ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు వచ్చిన 7 కాలాలు మనం చూస్తుంటే ప్రియ సోదరులారా, మనకు చాలా సందర్భాలు తెలుసు ఆ విషయం. అని మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగాక. దానియేలు 75 వారములు, అది 69.5 ఎలా పూర్తయింది అని చూస్తే, దీన్ని మనం 2గా భాగం చేస్తే ఇక్కడ 69 వారములు అయిపోయిన తర్వాత ఇంకొక వారం మిగిలింది. అర్ధవారం అనగా 3.5 సంవత్సరాలండి. గుర్తుపెట్టుకోండి, విషయాన్ని మర్చిపోవద్దు. ఈ 3.5 సంవత్సరములు భూమి మీద యేసుక్రీస్తు వారు సేవ చేసినటువంటి దినములు. దీన్ని మీకు 1260 దినములు, 42 నెలలు అనమాట. ఇక్కడ ఎందుకు చెప్తాను ఈ మాట? 1200 దినములు అనే మాట మళ్ళా ప్రాణగంధంలో మనకు కనిపిస్తుందండి. 69 తర్వాత ఇక ఒక వారం మిగిలింది కదా. ఆ వారం అనేది అసలు టోటల్గా 70 సంవత్సరములు ఎవరికంటే ఇశ్రాయేల్ వారికి అన్యులకి సంబంధమే లేదు. దానిలో 75 వారములకును అన్యులకు ఎటువంటి సంబంధము లేదు. అసలు దేవుడు 70 వారములు ఇశ్రాయేల్ వారికి కేటాయించాడు అంతే. ఈ 70 సంవత్సరములు వారు బబులోను దేశంలో ఉండాలనేది నెబుకద్నెజరు కాలంలోనే దేవుడు నిర్ణయించాడు. ఇశ్రాయేల్ ప్రజలు, వింటున్నారా, కొంచెం చరిత్రాత్మకంగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా వినండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చరిత్రకమైన విషయాలు కూడా చాలా చాలా ముఖ్యమైన కార్యాలు ఇవన్నీ కూడా. ఇశ్రాయేల్ వారు అందరూ కఠినంగా ఉన్నప్పుడల్లా, దేవుని విడిచిపెట్టినప్పుడల్లా దేవుడు ఏం చేశాడంటే శత్రువులు లేపుతుండేవాడు. అంటే సంఘాన్ని దేవుడు నలుపుతుండేవాడు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు దేవుడు కూడా. ఏ సందర్భమైనా సరే ఆయన ఒక చాకలి వంటి వాడు. ఎప్పుడు పిండాలో మురుకుని ఎప్పుడు వేరు చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన చాకలి సబ్బు వంటి వాడు, కమసాలి, సుత్తు వంటి వాడు. ఎప్పుడు కొట్టాలో ఎప్పుడు వంకర తీయాలో తెలిసిన దేవుడు అండి ఆయన. కాబట్టి ఆయన ఎలా చేసినా దానికి అంగీకరించడమే నేర్చుకోవాల్సిన కార్యం. దేవుని మహిమ కలుగాక. 70 వారములు మీరు బబులోను దేశంలో బానిసలుగా ఉంటారని చెప్పాడు ఇర్మియాకు దేవుడు. ఇర్మియా వచ్చి ప్రకటిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, మీరు తొందరగా వింటున్నారా, బబులోను రాజు వస్తాడు, మిమ్మల్ని తీసుకుని పోతాడు, ఆయనకి మీరేమవ్వాలంట, విధేయులు అయిపోవాలి అని ప్రకటించాడు ఇర్మియా. 70 ఏళ్ల తర్వాత దేవుడు మిమ్మల్ని మళ్ళీ ఈ దేశాన్ని తీసుకొస్తాడు అని చెప్పాడు. అనని అనే అబద్ధ ప్రవక్త వచ్చి కాదు కూడా అడ్డం తిరిగాడు. అంటే దేవుని వాక్యం ఎప్పుడైనా వస్తుందంటే నిజమైన ప్రవక్త, నిజమైన వర్తమానం వచ్చినప్పుడు దాన్ని యాంటీగా వచ్చే ఆత్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగు ఉంటుంది, ఎక్కడ వెలుగు ఉందో పక్కనే చీకటి ఉంటుంది,
ఎక్కడ గాంధీ గారి నోటు ఒరిజినల్ ఉంటుందో డూప్లికేట్ కూడా ఉంటుందండి. అదేవిధంగా నిజమైన సంఘం ఉంది లోకంలో, అబద్ధ సంఘం కూడా ఉంది. ఇది అబద్ధ సంఘం అని చెప్పడానికి లేఖనాల ద్వారా మాత్రమే తప్ప మనం వేలు పెట్టి చెప్పలేం. దేవునికి మహిమ కలుగాక. సో బబులోను దేశం నుంచి నెబుకద్నెజర్ వచ్చాడు, యుద్ధం చేశాడు, రాజును జయించాడు, పట్నా తగలబెట్టేశాడు. అప్పుడే చెప్పాడు కదా మీకు, ఆ సొలొమోను కట్టిన మందిరమును ఆ టైంలోనే కూల్చేశాడు. ఎవరు నెబుకద్నెజరు. అప్పుడే వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఉపకరణములన్నీ కూడా తీసుకుని పోయాడు, జనులు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెబుకద్నెజరు రావటం, యుద్ధం చేయటం, వాళ్ళని తీసుకెళ్ళిపోవటం మనం ఏమనుకుంటున్నామంటే దైవ చిత్తం కాదనుకుంటాం, కానీ దైవ చిత్తం. తెలుసా మీకు ఆ విషయం? అదేంటండి అంత క్రూరుగా ప్రవర్తించాడు? అవును, మరి మందిరం కట్టిన తర్వాత జనులు ఏం చేశారు? దేవుని వైపు నుంచి కాకుండా విగ్రహాల వైపు వెళ్ళిపోయారు. మందిరం కట్టిన వాడే ఎవరు? సొలొమోనే శిల చేత తెప్పబడిన వాడిగా ఉండి అతడు కూడా ఏం చేశాడు? విగ్రహాదుల కారుగుడు అయ్యాడంట. ఆ కొండ మీద విగ్రహాలు కట్టడానికి, జనులు పూజించడానికి కారుగుడు అయ్యాడు. అప్పుడే దేవుని కోపం వచ్చింది. ఇక నువ్వు కట్టిన మందిరం ఉండదు. దేవుడు అంతా రోషం కలవడు. చూడండి, మనం అన్నీ సమకూర్చి అయ్యి చేసామనుకోండి, దేవుడు అంటాడు నువ్వు పక్కన ఉండి అంటాడు సింపుల్గా. దావీదు ఎంతో యుద్ధం చేసిన వాడు, అవునా? సామాగ్రి అంతా సమకూర్చాడు. దావీదుకి ఆశ ఏంటి? ఎలాగన్నా నేను ఎక్కడున్నాను? మంచి గుడారంలో, మంచి స్థలంలో ఉన్నాను. దేవుని మందసం ఎక్కడుంది? గుడారములు అక్కడెక్కడ ఉంది. దాన్ని ఒక చోటకు తీసుకురావాలి, ఓ ప్లేస్ ఏర్పాటు చేయాలి, దాని మందిరం కట్టాలి అని తపన, ఆనందం అతనికి ఉందన్నమాట. అన్నీ సమకూర్చాడు. కానీ దేవుడు అన్నాడు, రక్తపు చేతులు ఇవి పక్కన పెట్టు, కాబట్టి ఇది కాదు, నీ కుమారుడు వస్తాడని చెప్పాడు. చూసారు, దేవుడు కుమారుడు వచ్చి కట్టినా, కుమారుడు కోసం వెయిట్ చేసినా, ఎంత బంగారంగా సుంగరంగా కట్టిన వాడే తప్పిపోయినప్పుడు దేవుడు మళ్ళీ దాన్ని కోలుగొట్టేయటం చూడండి ఎలా ఉన్నదో. ఒకసారి ఆలోచించండి. నీ కుమారుడే కడతాడని చెప్పాడు. నీ కుమారుడు సొలొమోను వచ్చి ఎప్పుడైతే నిలదొక్కోలేదో దేవుడు కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. సొలొమోను కూడా 2-3 సార్లు హెచ్చరించాడండి, కానీ అతడు వినలే. కొన్నిసార్లు నిన్ను మనల్ని దేవుడు ఏదో రూపంలో హెచ్చరిస్తూనే ఉంటాడండి. హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొన్నో కుటుంబ బలిపీఠంలో కూడా ఇది వచ్చింది తెలుసా మీకు? మనస్సాక్షిని లేక ఒక పెంపుడు కుక్కను లేక ఆ బంగారు నగలు తీసుకొని అతను పలానా చోటికి వెళ్ళని సమయంలో, లేదా ఆ బంగారు నగలు కూడా అమ్మి పెద్దగా చేద్దామనుకున్న సమయంలో అతనికి ఉన్న కుక్క రోజు అరుస్తుంటే, ఈ మధ్యకాలంలో వచ్చింది. మొన్న చదవలేదు మీరు? 3-4 డేస్ క్రితం బలి వెలుగుతుంది మెల్లిగా. మిగతా వాళ్ళకి ఎక్కడా నువ్వు చెబితే కదా, కుటుంబ బలిపీఠం చెబితే కదా, అసలే చదివితే అర్థమవుతుంది. నువ్వు చదవకుండా అలాగే ఉండు. కుటుంబ బలిపీఠం అలా పెట్టుకో, పురుగులు తింటాయి నువ్వు తినకపోతే. చదవాలి. కుటుంబ బలి కొనుక్కున్న ప్రతి వ్యక్తి కూడా చదువుకోకపోతే నువ్వు ఇంకా ఎందుకు క్రైస్తవురాలివి? నీకు ఇచ్చిన ఆహారం తినకపోతే నీ ఆరోగ్యం ఎలా పాడవుతుంది? ఖచ్చితంగా పాడవుతుంది. దేవుడిచ్చిన మన్నా తింటేనే ప్రయాణానికి ఉపయోగపడుద్ది. నేను చెప్పేది అర్థమైందా? దేవుడిచ్చే ప్రతి వర్తమానాన్ని అది ఏ రూపంలో ఇచ్చినా తీసుకుని తినకపోతే నష్టపోయేది నువ్వే సోదరుడా. వారు సమకూర్చి తినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు కట్టమని చెప్పాడు, నీ కుమారుడు కడతాడని చెప్పాడు, కుమారుడు కట్టాడు. కుమారుడు తప్పిపోయిన వెంటనే దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. అయినా అతడు శీల హృదయానికి లోబడిన వాడే, శ్రీల చేత తిప్పబడిన వాడే విగ్రహానికి కారకుడయ్యాడు. అందుకు దేవుడు కోపం వచ్చి దాన్ని నెబుకద్నెజరుని ప్రేరేపించి శత్రువుని తీసుకొచ్చి యుద్ధం చేయించాడండి. ఎలాంటి చూడండి, ఆయన నిన్ను సరిచేయాలంటే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? నీ శత్రువుని కెలుగుతాడనమాట. నీ శత్రువు ద్వారా నిన్ను ఏం చేస్తాడు? కొన్ని సందర్భాల్లో శుద్ధీకరణ చేస్తాడండి. ఇలాంటి శత్రులు కూడా ఉంటారా? ఉండటం మంచిదే అండి. నీ తప్పుని సరిగ్గా చెప్పేవాడు నీ శత్రువే కాదంటారా? ఎవరంటారా? స్నేహితుడు అయితే చెప్పలేక చెప్తే బంధం దిగిపోద్దేమో, చెప్తే ఇది అయిపోద్దేమో, చెప్తే ఏమైనా అయిపోతుందేమో, ఇలా ముంగిదా ఉంటాడండి. అదే శత్రువు అయితే కొండబాలు కొట్టే చెప్పేస్తాడండి. నిజంగా చెప్పేవాడు, నిజమైన దాన్ని ఎత్తేవాడు ద్వారా అయితే దేవుడు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు.
అందులో శత్రువులు గిట్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఎదుగుతుంటే లాగేసేటువంటి శత్రువులు, వాళ్ళు అదో రకమైన శత్రువులు. వాళ్ళు ఎదగరు, ఇంకోళ్ళు ఎదగనవరు. వాళ్ళ ముందు ఒకటి పొగిడితే పొగలు ఎలా వచ్చేస్తాయి, టపేలు వచ్చేస్తాయి, ఇంకా పీలిపోవడమే ఆలస్యం అనమాట. వాళ్ళ ముందు ఎవరిని పొగిడినా, నీ చీర బాగుందమ్మా, నీ బట్టలు బాగున్నాయి బ్రదర్, నీ చెప్పులు బాగుంటే వాళ్ళకి తప్ప ఎవరు పొగకూడదండి. అదొక శత్రుత్వం అంటే. అన్నే నువ్వు పక్కన కూర్చుని పక్కన నువ్వు బాగానే ఉన్నావంటే నేను బాలేదా అనుకునే టైప్ అనమాట అండి. అది వేరే ఆత్మ. ఒక్కడు మాత్రం ఎప్పుడు నీ మీద దున్నుతూ ఉంటాడు చూడండి, అదే వాడు కరెక్ట్ అండి. డైరెక్ట్గా మాట్లాడేవాడు, వాడు మాట్లాడే దాంట్లో వాస్తవం ఉంటుంది, అది నీకే తెలుస్తుంది, ఎవరికీ తెలియదు. అది శుద్ధి చేసే కార్యం. సొలొమోను మందిరం కట్టించినప్పుడు దేవుడే కూడా ఉన్నప్పుడు దేవుడిని అడిగినప్పుడు అయ్యా ప్రార్థన చేస్తే ఇక్కడి నుంచి ఇంటాను దేవుడు మాట ఇచ్చాడు కూడా, ఆలకిస్తాను కూడా చెప్పాడు. అయినా పీకి పడేశాడు దేవుడు. ఎందుకు నువ్వెంత చేసినా దేవుని యొక్క వాక్య ప్రకారం నడవకపోతే ఎంత గొప్పదైన దేవుడు పీకి పాకమేస్తాడండి. ఎంత ఎదిగినా సరే దేవుడు కిందకు తీసేస్తాడు. కాబట్టి ఆయనతో పెట్టుకోవద్దు. ఎవరితో పెట్టుకున్నా పర్లేదు, కానీ ఎవరితో పెట్టకూడదు? జీవంగల దేవుని చేతిలో పడుట భయంకరం అనమాట అండి. పడితే నువ్వు శుద్ధి అయిపోవాలి, పడితే నువ్వు చక్కగా చదువు చేయబడాలి. పడి అటు ఇటు ఊగా అనుకో, అటు ఇటు రెండు తలంపులు దేవుడు విడిచిపెట్టాడు, సాగదీహేస్తాడు, మొత్తం ఉతికేస్తాడు, బాండకేసి కొట్టేస్తాడు. అందుకనే మనం జాగ్రత్తగా భయము కలిగి భక్తి చేయాలి. చర్చికి వస్తున్నామంటే కనీసం భయం ఉండాలి. అసలు భయమే లేదంటే భక్తే చేయలేవు. ఎవరు భయం ఉండాలి? సంఘ కాపరంటే భయం కాదు ఉండవలసింది, గౌరవం ఉండాలి. భయము దేవుని పట్ల ఉండాలి, దేవునికి మహిమ కలుగాక. గౌరవము భర్త పట్ల, సంఘాల పట్ల, పెద్దల పట్ల, నీకన్నా పెద్ద వయసు వారి పట్ల గౌరవం చెప్పాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియ సోదరులారా, శత్రువును ప్రేరేపించి తీసుకెళ్ళిపోయాడు. వింటున్నారా? ఆ టైంలోనే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా యవనస్తులు ప్రవక్త నాడు 12 సంవత్సరాలు వాళ్ళకి తీసుకుని పోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలు అక్కడే ఉండాలని దేవుడు నిర్ణయించాడు. చరిత్రాత్మకమైన కార్యాలు అవన్నీ కూడా 69 అయిపోయినాయి. ఇంకొకటి మిగిలింది వారికి. ఆ వారం మధ్యలో వచ్చిన వాడే అభిషిక్తుడు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన జన్మించటం, జీవించటం, 3.5 సంవత్సరాలు సేవ చేయడానికి కారణం ఎన్నుకున్నారు. వారములో అర్ధవారము, ఆ వారములో వచ్చాడు ఆయన. వారమంతా ఉండలేదు, అర్ధవారములో ముగించబడ్డాడు. ఇది దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఈ మాట మనకి రాయబడి ఉంటుంది. చదవమ్మ. 9:25 వచ్చినమండి, చదవమ్మా. చూస్తే ఇక్కడ ఏమన్నాడు? అభిషేక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారాలు పట్టునని. అంటే ఇప్పుడు 69 తర్వాత ఇంకొక వారం మిగిలింది, అర్ధవారం అండి. అది ఆ వారాన్ని 2 ముక్కలు చేశాడు దేవుడు, అర్ధవారం. ఈ అర్ధవారమే 3వ సంవత్సరములు, ఈ అర్ధవారమే 1260 దినములు, ఈ అర్ధవారమే 42 నెలలు. ఈ 3వ సంవత్సరంలో యేసుక్రీస్తు భూమి మీద సేవ చేసిన దినములు. అర్ధవారం అయిన తర్వాత, అంటే 3వ సంవత్సరం అయిన తర్వాత కరెక్ట్గా ఆయనకి 3వ సంవత్సరాలు కాదు, గుర్తుపెట్టుకోండి. హలో, వింటారా? ఆయనకి 3వ సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఆయనకి. కానీ సేవ ఎంత చేశాడు ఆయన? 3.5 సంవత్సరాలే సేవ ఎందుకు చేయాలి? దానికి రీజన్ ఉంది, దానికి కారణం ఉంది. ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆయన కొట్టివేయబడతాడనేది దానియేలు ప్రవచించిన కార్యము. అదే మనం చూస్తున్నాం ఇక్కడ 26. ఈ 62 వారములు జరిగిన వెంబట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. కింద ఏముంది? మెస్సయ్య అని రాయబడింది చూడండి. మెస్సయ్య ఎవరు? క్రీస్తే. క్రీస్తు ఎవరు? మెస్సయ్యే. పాత నిబంధనలోనే క్రీస్తు కోసము
మెస్సియాగా ఇక్కడ ప్రవచించబడిందండి. నాతో ఉన్నారా? అప్పుడు ఈ అర్ధవారములో క్రీస్తు కొట్టివేయబడ్డాడు. నాతో ఉన్నారా? ఇంకా వాళ్ళకి ఎంత మిగిలిందండి? ఇంకెంత మిగిలిందండి? ఇంకొక అర్ధవారం మిగిలింది. అంటే 3.5 సంవత్సరములు మిగిలాయి. అంటే 1260 దినములు, 42 నెలలు. ఇది ఎక్కడ చూస్తాం? ప్రకటన గ్రంథము చదవండి. 11వ అధ్యాయము 3వ వచనం చూస్తామండి. నేను నా 2 సాక్షులను అధికారమిచ్చేదను, వారు గోనెపెట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఇదిగో 1200 దినములు 2 సాక్షులు ఎవరంటే ఆ కింద నీళ్లను రక్తంగా మార్చేటువంటి ఒక వ్యక్తి, ఆకాశాన్ని వర్షం పడకుండా మూసే మరొక వ్యక్తి. ఈ క్రియలు బట్టి చూస్తే వారు మోషే, ఏలియాలని పరిగణించబడిందండి. ఎందుకంటే బైబిల్లో ఆకాశాన్ని వర్షం పడకుండా మూసింది ఒకే ఒక వ్యక్తి ఏలియా, నీళ్లు రక్తంగా మార్చింది కూడా ఒకే ఒక వ్యక్తి మోషే. ఇందు మూలముగా తెలియజేదేమనగా ఈ 2 ప్రవక్తలు, ఒకరు మోషే, ఒకరు ఏలియా అని చాలా స్పష్టంగా గ్రహించగలుగుతాం వాక్యము ద్వారా. అది మర్మంగా ఉంది. ఈ మర్మమును 7వ దూత ఏడో దూత ద్వారా తెరవబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. అంతేకాదు వారిద్దరు సాక్షులు అన్నాడు. 10వ వచనంలో చూడండి, ఈ 2 ప్రవక్తలు అని రాయబడిందండి. నాతో చూస్తారా? 11:10 చూడండి, ఈ 2 ప్రవక్తలు అని రాయబడిందండి. అక్కడ మీరు పెన్నుతో రాసి పెట్టుకోవచ్చు, ఆ 2 ప్రవక్తలు అనే చోట అండర్లైన్లో చూసుకోండి. ఆ 11:3లో కూడా నా 2 సాక్షులని కనుక మీరు పెన్నుతో కింద రాసుకోవచ్చు అన్నమాట. ఈ 2 ఎవరు అనేది ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఇంకా తర్జన భజన పడతా ఉన్న సమయం అండి. ఒకరేమో దానియేలు హానోకు అంటున్నారు, ఒకరేమో ఏలియా హానోకు అంటున్నారు, ఒకరు దానియేలు హానోకు అంటున్నారు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి బయట. ఇప్పటికీ బయట సంఘ శాఖలలో ఈ 2 ఎవరు అనేది ఇంకా అర్థం కాలేదు. స్టిల్ నౌ, ఇప్పుడు కూడా ఇంకా బుర్ర పీక్కుంటున్నారండి వాళ్ళు. ఆ 2 ఎవరు, ఆ 2 ఎవరు, ఆ 2 ఎవరు? బయట వాళ్ళకి ఇది అర్థం కావట్లే. కానీ అక్కడ క్రియలు బట్టి చూస్తే చాలా జాగ్రత్తగా క్రియలను బట్టి వారు ఎవరో మనం కనిపెట్టగలమని ప్రవక్త అంటాడు. కనిపెట్టాడు కూడా ప్రవక్త. అది ప్రవక్తకి అర్థమైంది. ఆ 2 ఎవరనేది ప్రవక్తకి మాత్రమే అర్థమైంది. అంతేకాదు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ ఆ చీకటి సమయంలో దేవుడు ప్రపంచమంతటా నా దూతలు పంపుతానని చెప్పాడు. వారు బోరవోదగానే వారందరూ కూడా సమకూర్చబడతారని చెప్పాడు. నా దూతులు అన్నాడు బహువచనం. ఆ దూతలే ఏలియా, మోషేలు కూడా అండి. ఇది చాలా లోతైన కార్యము. ఇలా చాలా సందర్భాల్లో ఈ కార్యాలను కూడా మర్మముగా అలంకార రూపంలో, దర్శన రూపంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. ఒక ప్రవక్తకి ఈ విషయాలు అర్థమైతే తప్ప సామాన్యులకి అర్థం కావు. బయట వాళ్ళకి అర్థం కాలేదు. పేర అసలు హానోకి ఎలా వెళ్ళాడో కూడా తెలియదు వారి జనాలకి. ఏలియా ఎట్లా పోయాడో కూడా తెలియదు వారికి. ఏలియా మళ్ళీ వస్తాడు అనేది వాస్తవం, కానీ హానోకు మళ్ళీ రావాల్సిన అవసరత లేదు. అందుకే కొంతమంది ఏమంటారంటే ఏలియా మరియు హానోకు వస్తాడని అంచనేస్తారు. మోషే కోసం మర్చిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ మోషే మరి ఏలియాలు కూడా ఆ యొక్క రూపాంతర కొండ మీద కనబడి ఉన్నారండి. వాళ్ళే మళ్ళీ ఆ దేశంలోకి రాబోతున్నారని లేఖనాల ద్వారా రుజువు చేయబడింది. దేవుని నామమున మహిమ కలుగాక. మోషేని, ఏలియాని చూసింది ఇశ్రాయేలు ప్రజలు కానీ, అంటే అక్కడ పేతురు, యోహానులు యూదులే చూశారు తప్ప అన్యులకు ఆ విషయమో తెలియదు. అర్థమైంది మీకు చెప్పింది? నాతో ఉన్నారా? అన్యులకి వారికి సంబంధము లేదు. అయితే ఈ ఏలియా ఎవరు అంటే, ఏలియా 5 సార్లు వస్తాడు. ఒకసారి వచ్చిన ఏలియా తీసిబడిన ఏలియా, రెండోసారి ఎలీషా, మూడోసారి ఎవరు? బాప్తిమిచ్చు యోహాను. మీకు తెలుసా, ఇశ్రాయేలు వారి మధ్యకి ఏలియా 4 సార్లు వస్తాడండి. ఏంటంటే వాళ్ళు చూస్తారండి సీరియస్గాను. నిజమేనండి. మొదటి ఏలియా ఇశ్రాయేలు మధ్య పనిచేసినాడు. రెండో ఎలీషా మీద ఉన్న ఏలియా ఆత్మ ఇశ్రాయేలు మధ్య పరిచయం చేసింది. మూడోసారి వచ్చిన యోహాను, చెప్పాలి, యోహాను మీద ఏలియా ఆత్మ ఇశ్రాయేలు మధ్య పనిచేసింది. 4వసారి వచ్చిన ఏలియా ఇశ్రాయేలు వాడు కాదు. ప్రభునామమున మహిమ కలుగాక.
4వసారి వచ్చిన ఏలియా విలీనమై ఉన్నాడు. అది కేవలం అన్యులకి మాత్రమే పంపబడినవాడు. అన్య సంఘాన్ని సిద్ధపరిచే ఒక అన్య ప్రవక్త. అందుకే అన్యజనులకు ఒక్క ప్రవక్తే ఉన్నాడని నొక్కి చెప్పడం గల కారణం అదేనండి. ప్రైజ్ గాడ్. మళ్ళా తిరిగి అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ 3.5 సంవత్సరములు, ఇటు 3.5 సంవత్సరాలు మధ్య ఉందండి సంఘకాలం అనేది. మీరు గమనించగలిగితే ఈ మధ్యలో వచ్చిందండి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇది అన్యుల కాలం. ఇటు ఇశ్రాయేలు కాలము, ఇటు ఇశ్రాయేలు కాలం అండి. మధ్యలో చేల్చబడిన ఈ కాలమే అన్యజనులకు ఇచ్చినటువంటి 7 సంఘ కాలములు. 7 కాలాల్లోనే దేవుడు ఒక వధువుని సిద్ధపరచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగాక. దేవుడు 7 సంఘ కాలములోనే ఈ మధ్యలోనే వధువు సిద్ధపరచుకుంటున్నాడండి. అంటే ఇక్కడ 70 సంవత్సరాల దేవుడు 69 ఇశ్రాయేలుకి అయిపోయిన తర్వాత మిగిలింది ఒక్క వారం అనమాట. ఆ ఒక్క వారాన్ని ఏం చేశాడంటే ఒక అర్ధవారాన్ని చెరిపి ఇశ్రాయేలు వారు యేసుక్రీస్తు వారి మధ్య జీవించిన కాలమే అర్ధవారం. అభిషేక్తుడు కొట్టేయబడ్డాడు. ఆ తర్వాత అక్కడ క్రీస్తు తీయబడ్డాడు. అక్కడ తీయబడిన తర్వాత క్రీస్తు మళ్ళా వారికి అనుగ్రహించబడలేదు. ఇప్పటి వరకు కూడా వారి మధ్యకి క్రీస్తు ఇంకా అనుగ్రహించబడలే. కొట్టివేయబడ్డాడు, సిలువేయబడ్డాడు, చంపబడ్డాడు, వారి మధ్య కలబడ్డాడు. తర్వాత ఆరోహణం వెళ్ళిపోయాడండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరలా వచ్చేది తన మళ్ళా ఇశ్రాయేలు వారి మధ్యకి రావాలంటే మిగిలింది ఇంకెంతకాలం ఉంది వారికి? ఇంకా 3వ సంవత్సరం మిగిలింది. ఈ 3వ సంవత్సరం దేవుడు అట్లా పెట్టి ఈ గ్యాప్లో అంటే అన్యులకి ఒక అవకాశం ఇచ్చాడండి. ఎంత గొప్ప కృప అండి! అది అద్భుతమైన కృప. అంటే ఆయన ఎంత విలువైన వాడో మనకి సమయం ఇచ్చాడో చూడండి. మనం ఎక్కడున్నాం అసలే? ఈ 70 వారంలో మనం లేం. అర్చన కానీ, నిబంధనలు కానీ, ఆజ్ఞలు కానీ, ప్రవర్తనలు కానీ, వాక్యము కానీ, యెహోవా ఎలాగో సెలవిచ్చే కార్యాలన్నీ అందరికీ ఇశ్రాయేలు వారికి మాత్రమే, అన్యులకు అసలు లేదండి. ఎప్పుడైతే విలీనం వచ్చాడో, అన్యులకు ప్రవక్త వచ్చాడో, దస్ సై ద లార్డ్ అని ప్రారంభించడం మొదలుపెట్టాడు. అన్యులకి ఇలాగ సెలవిచ్చే ఒక ప్రవక్త ఒకే ఒకడు ఉన్నాడు. అసలే అన్య సంఘాలకి చెప్పాలంటే అన్య సంఘాలన్నిటికీ ఒక్క ప్రవక్తే ఉన్న విషయాన్ని ప్రజలు చాలా ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగాక. ఈ 7 సంఘ కాలాల్లో దేవుడు ఎఫెసు నుంచి మొదలుపెట్టాడు. ఎఫెసు, స్మరణ, ప్రగమ, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదిక వచ్చరికి వధువును సిద్ధపరచుకొని దాచుకున్నాడండి ఆయన. ఆ పని జరుగుతూ ఉంది. అంటే దేవుడు సింపుల్గా చెప్పాలంటే దేవుడు సంఘాన్ని ఎలా ఎన్నుకున్నాడంటే వీళ్ళకి తెలియకుండా ఎన్నుకుంటాడండి. ఇశ్రాయేలు వారికి తెలియదు ఒక వధువు ఉంది యేసుప్రభు కానీ. అర్థమైంది మీకు చెప్పింది? ఎలా అనొచ్చి మీరు యోసేపుకి భార్య ఉన్న సంగతి అన్నకు తెలుసు అంటారా? తెలీదు. కానీ యోసేపు అన్నం చేతే తోయబడ్డాడు, అమ్మబడ్డాడు. యేసుక్రీస్తు కూడా తోయబడ్డాడు, అమ్మబడ్డాడు, సిలువేయబడ్డాడు. యోసేపు కూడా చెరసాలలో వేయబడ్డాడు. యేసు ప్రభు శరాన్ని సిలువలోంచి ఒకరిని కాపాడాడు, కుడివైపు దొంగని. యోసేపు కూడా చెరసాలలో ఉన్నప్పుడు 2 దర్శనం వచ్చింది. గమనించలేదు మీరు? ఒకడేమో పానం అందించేవాడు, ఒకడేమో వంట చేసేవాడు. సింపుల్గా చెప్పాలంటే వాడు వచ్చి అయ్యా మేము విచారంగా ఉన్నప్పుడు ఏమి విచారంగా ఉన్నారేమో అడిగాడు ఆయన. మాకు రాత్రి కల వచ్చింది, ఇట్లా నేనేం చేస్తున్నాను, నేను రాజుగారి పానం అందిస్తున్నాను అని చెప్పాడు. అయితే 3 రోజుల్లో నువ్వు తిరిగి ఇక్కడిని తీయబడి మళ్ళీ నీ పనులకు వెళ్ళిపోతావు, రాజుగారికి నువ్వు ఏం చేస్తావు, ద్రాక్షారసం అందిస్తావు, ఆ పరిచర్యలు చేస్తావు అని చెప్పాడు. అట్లానే వెళ్ళిపోయాడండి. రెండో వ్యక్తి వచ్చి అన్నాడు, ఇదేదో బాగా చెప్పాడే, బాగుందని చెప్పి మళ్ళీ వచ్చేయా నాకు కూడా ఇలా జరిగింది కదా. దీని సంగతి ఏంటంటే 3 రోజుల్లో ఏంటి నీ పరిచయం ఏంటంటే నేను గంపెత్తి వెళ్తుంటే ఆ లోయ కాకులు వచ్చి దాన్ని తీసుకుపోతున్నాయినప్పుడు అయితే 3 రోజుల్లో ఖచ్చితంగా నీవు ఉరి చేయబడతావు అని చెప్పాడండి. అంటే ఒకడు రక్షించబడ్డాడు చెరసాలలో, ఒకడు చంపబడ్డాడు. సిలువని శిలలో ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు చంపబడ్డాడు. పేర అక్కడి నుంచి కొన్ని రోజుల తర్వాత తీయబడ్డాడు యోసేపు. యేసుక్రీస్తు కూడా సిలువ మరణం పైన దించబడి సమాధిలో పెట్టబడి 3వ దినాన సజీవుడిగా లేచాడండి. యోసేపు కూడా అక్కడ అయిపోయింది అనుకున్నాం చరిత్ర. కానీ యోసేపు అక్కడి నుంచి లేచిన తర్వాత గొప్ప వ్యక్తి అయ్యాడు. ఫరోని కలవాలంటే యోసేపు ద్వారానే వెళ్ళాలంట.
తండ్రిని కలుసుకోవాలన్నా, తండ్రి వద్దకు వెళ్ళాలన్నా యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. సో కాబట్టి అన్నలకి యోసేపు ఏమేమిటో తెలియదు. ఏదో అమ్మేశాం, ఎక్కడికో వెళ్ళిపోయాడు అంతే. ఎక్కడో ఉన్నాడు, బతుకున్నాడో లేదు, చనిపోయాడు కూడా తెలియదు. మేమైతే దాంట్లో బావిలో పడేసాం, ఆ తర్వాత తీసి ఎవరికో అమ్మేశాం. యేసుప్రభువు కూడా ఇసుక అమ్మేశాడు, అక్కడికి అమ్మబడ్డాడు ఆయన. వేరే ఇంటికి వెళ్ళాడు. ఆ వేరే ఇంటికి వెళ్ళినదే అన్యుల సంఘకాలము. నాతో ఉన్నారా? ఆ వేరే ఇంటికి వెళ్ళినటువంటి అన్యుల కాలంలోకి వెళ్ళిన తర్వాత అన్యుల మధ్యకి ఒక యూదుడు వెళ్ళాడు, ఎవరో యోసేపు. కొన్ని రోజుల తర్వాత అన్యుల్లోంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి పేరు ఏంటండి? అసెనెతు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి దాని పేరు ఇంగ్లీష్లో అన్సెనెత్, అంటే అన్సిన్, పాపం లేనిది అనమాట. సో కన్యకను చేసుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు కూడా పాపం లేని కన్యకను చేసుకోబోతున్నాడు. పరిశుద్ధమైనది, నిష్కలంకమైన పౌరాన్ని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. సో వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆయన భవనంలో తన భార్యను పెట్టున్నాడు. అన్నలు కరువు కాలం వచ్చారు, అంటే శ్రమ కాలంలో వచ్చారు. ట్రిబులేషన్, శ్రమల కాలంలోనే యేసుక్రీస్తు వారికి ఆధారమై ఉంటాడు. ఆహార సమయకాలంలోనే ఇశ్రాయేల్ అందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో వారు వచ్చి ఆహారం కొనుక్కొని వచ్చినప్పుడు ఆయన మెల్లమెల్లగా ఒక్కొక్కడొకరు బయలుపరుచుకొని, ముందు తానేదో బయలుపరుచుకున్న తర్వాత అప్పుడు తనదిగో నా భార్య పిల్లలు అని బయలుపరిచాడు. ఇప్పుడు 3 రాకులు ఎవరి కోసం అంటే, ఈ అన్యులైన వాడు ఎవరైతే ముందు ఎరుగున్నాడో ఆ సంఘం కొరకు ఆయన వచ్చాడు. ఆయన జన్మించాడు, జీవించాడు, మృతి పొందాడు, రక్తం కార్చాడు. అది మొదటి రాకడ. ఈ వధువు కోసం మొదటి రాకడ. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉన్నారా? కేవలం వధువు కోసం మాత్రమే అనుకుంటున్నాం మనం. కాదు, నా మందకు చెందని వేరే గొర్రెలు నాకు కలవు అనే మాట ఉపయోగించాడండి ఆయన. ఆ వేరే గొర్రెలు ఎవరు తెలుసా? చదవండి యోహాను సువార్త. ప్రభు నామమున మహిమ కలుగాక. 10వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. చదవ. 16 ఏమంటున్నాడు? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. ఏంటివి? ఆల్రెడీ ఒక మంద ఉంది అక్కడ. అన్యులకు సంబంధించిన 7 సంఘకాలు ఒక మంద ఆయనకు ఉన్నది. 7 సంఘకాలకు సంబంధించకుండా వేరే మంద కూడా ఉంది. ఆ మంద ఎవరు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు అయి ఉన్నారు. ఆయన ఏమంటాడు చూడండి, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలేను. అంటే ఇక్కడ ఏదైతే మొదటి రాకడకు వచ్చాడో ఆ రాకడ వధువుకి మరి ఇశ్రాయేలుకి సంబంధించిన కార్యము. రక్తం కాచినప్పుడు ఆయన అన్యజనుల కొరకును మరియు ఇశ్రాయేలు వారి కొరకును రక్తము కాచిన వాడుగా ఉన్నాడు. ప్రతి పాపి కొరకు ఆయన రక్తం కాచి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఈ మొదటి రాకడ వధువుకి ప్రపంచంలో ఉన్న ముందుగా ఎరిగినటువంటి అన్ని జనులకి ఆ రక్తం కాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇశ్రాయేలు వారి కొరకును 1,44,000 మంది వారి కొరకును వధువు కొరకును ఆయన తను అప్పగించుకోగలిగాడు మొదటి రాకడలో. రెండవ రాకడ అనేది ఇశ్రాయేలు వారికి కాదు. నాతో ఉన్నారా? రెండవ రాకడ అనేది ఇశ్రాయేలు వారి కోసము కాదు. ఆయన మధ్యాకాశంగా వచ్చినప్పుడు క్రీస్తునందున్న వారు లేపబడుతున్నారు. ఆ పునరుద్ధానం అనే దాంట్లో ఒక్క యూదుడు రాడు, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ యూదుడు రాడు, గుర్తుపెట్టుకోండి. అది విషయం కూడా చెప్తాను మళ్ళా. యూదులు కూడా కలపబడ్డారు, వీళ్ళు కూడా మిశ్రం చేయబడ్డారు, మిశ్రిత జనాంగం ఉన్నారు. మీకు విషయం చెప్పబడ్డారా? పక్కగా మీరు కూడా మిశ్రిత జనాంగమే. మీ తాత 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 ఏం చేశాడో తెలియదు. ఆ సీడ్ ఎలా పుట్టుకొచ్చిందో కూడా తెలియదు. మనం ఏదో పైనుంచి విడిపడ్డాం, మా జాతి మా కులం అంటాం. అసలు ఆ కులమో జాతికి ఎక్కడ అడ్రస్ మారిపోయిందో నీకేం తెలుసా? మీకు ఒరిజినల్గా చెప్పగలరు మీరేమన్నాను? మిక్స్ అయిపోయినాయి. మీరు ఏం ఒప్పుకోకపోయినా మిక్స్ అయిపోయినాయి. ఏదో ఒక అడ్రస్ కోసం పెట్టుకున్నాం అంతే అన్నీ. కానీ వాస్తవం చెప్పాలంటే ఆ ముత్తాత ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా మీకు?
నాతో ఉన్నారా? దేవుని నామమున మహిమ కలుగాక. ఈ మధ్యకాలం మేము చూస్తుంటే భీముల నుంచి ఒక ఆయన వచ్చాడు, పద్మభూషణం అని, పద్మనాభం అని చెప్పి, పచ్చిపల్లి పద్మనాభ గారు, మా ముత్తాత గారు. ఆయన ఎప్పుడు చూడలేదు నేను, ఏమో తెలియదు, పేరు మాత్రం అంతే. భీముల నుంచి వచ్చాడంట ఇక్కడికి. ఆయన వచ్చి ఇంకొకరు తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన ఎవరో ఏంటో ఎక్కడో తెలియదు. అలాగే మన పితారులు, వారి ముత్తాతలు ఎలా వలసలేరు, ఎటుపోయారు, అటుపోయారు, చెదిరిపోయి ఎక్కడో చోట నివాసం ఏర్పరచుకున్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఆ చర్చ చెప్తే నేను ఎక్కడ దాన్ని, అదో ప్రశ్న నాలో. నాకు ఆ ఉడుకు రక్తం ఎవరిది, అదో ప్రశ్న. ఏదైనా ఇశ్రాయేలు వరకు కూడా అదే జరిగిందండి. ఇశ్రాయేలు యుద్ధ కాలంలో వారు ఎలా చెదిరిపోయారంటే, వారి చరిత్ర గ్రంథాలన్నీ కూడా పతనమైపు కాలిపోయినాయి. వారి ప్రపంచమంతా చెదిరిపోయారు, మిక్స్ అయిపోయారండి. మిక్స్ అయిపోయి వారు వివాహాలు చేసుకుని పిల్లలను కూడా కనేశారు. అటు ఇటు కూడా ఎక్కడ ఎలాగున్నారు, ఏ గోత్రం, ఆ 12 గోత్రాలు ఏ గోత్రం చెందిన వారు ఎవరు వారికి అసలు తెలియదట. దాన్ని కూడా ప్రవక్త అన్నాడు, వారికి తెలియపోయినా కానీ వారు ఏ గోత్రం చెందినవారో ఆ లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉందంటండి. ఒక్కొక్క గోత్రములో 12,000 మంది చొప్పున దేవుడు ఎన్నుకోబోతున్నాడు అని యోహాను చూడగలిగాడండి. దేవుని స్తోత్రం కలిగాక. ఆ లిస్ట్ ప్రకారం దేవుడు అలా పిలుస్తాడనమాట అండి. అన్ని జనులు మిక్స్ పీపుల్ మాట, అందరూ కూడా అన్ని రకాలు ఉన్నారు దీంట్లో. అయితే దేవుడు అన్నిటినీ కలుపుకునే వధువుని ఏర్పరచుకున్నాడు. అన్ని దేశాల నుంచి, అన్ని జాతుల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని రంగుల నుంచి, అన్ని భాషల నుంచి దేవుడు ఒక వధువుని అనుకున్నాడు. 7 సంఘ కాలంలోనే ఆ వధువు వచ్చుచున్నది. దాన్నే చారిత్రక సంఘము అంటాం ప్రియారా. దీన్ని ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన? మిశ్రత జనంగంలో కలిసిపోయిన వారిని, దారి గమ్యం లేని వారిని, కులం మతం అని తెలియని వారిని, అడ్రస్ లేని వారిని, ప్రైజ్ ది లార్డ్, మిక్స్ అయిపోయిన వారిని, ప్రైజ్ ది లార్డ్, సంఘ శాఖలో సంస్థల్లో రకరకాలమైన సిద్ధాంతాలు మునిగిపోతూ ఆచారాలు వెళ్ళిపోతున్న రకరకాల వారిని సంఘ శాఖ నుంచి, ఆయా మత శాఖల నుంచి ఒక వధువును దేవుడు బయట పిలుచుకొచ్చాడు అండి. సో సంఘం అనగా బయటికి పిలవబడుట. అబ్రహాం బయటికి పిలవబడ్డాడు, సమరస్త్రీ బయటికి పిలవబడింది, చక్కే స్థితిలోంచి అన్యాయ స్థితిలో బయటికి పిలవబడ్డాడు. దేవునికి మహిమ కలుగాక. శిష్యులు ఆ సంఘ శాఖ నుంచి బయటికి పిలవబడ్డారు. అపోస్తలుడైన పౌలు ఒక సిద్ధాంతం, ఒక మతపరమైనటువంటి యోధ మస్తిష్ఠుడిగా ఉండి అక్కడ ఆ సంఘ శాఖలతో మగ్గిపోతూ అందులో సేవ చేస్తున్నప్పుడు, యెహోవాకి ఎదురుగా సేవ చేస్తానని తెలియక, యెహోవా యేసుక్రీస్తు అని తెలిసిన తర్వాత, మునుగోళ్ళకి ఎదురు తిరుగుతున్నాం దేవుడు చెప్పిన తర్వాత, అప్పుడు అతను తను మానుకుని క్రీస్తు వైపు తిరిగాడండి. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. సంఘం అనగా ఆ భయంకర చీకటిలోంచి బయటికి పిలువబడేది సంఘము. ఇశ్రాయేలు అందరూ సంఘమే, కానీ ఐగుప్తు అనే చీకటిలో ఉన్నారు, సాతాను అనే బంధకాల్లో ఉన్నారు, ఫరో కింద మగ్గిపోతున్నారు, బానిసలుగా ఉన్నారు. దేవుడు ఆ కులుములోంచి సంఘాన్ని బయటికి, అనగా ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. అదే సంఘం అంటే. వాట్ ఈస్ ద చర్చ్? సంఘం అంటే ఏమిటి అసలంటే, సంఘం అనగా వాటి స్థితిలోంచి బయటికి స్వతంత్రతగా బయటికి వచ్చుటయే సంఘము. బానిసత్వంలో ఉండేవారు సంఘము కారు, మతపరమైన సిద్ధాంతాలు ఉండేవారు సంఘము కారు, ఆచార సిద్ధాంతాలు పాటించేవారు సంఘము కారు, ఒక సిద్ధాంత ప్రకారంగా గుడ్డిగా వెళ్ళిపోతున్న వారు సంఘము కారు. నేను చచ్చిన ఈ సంఘంలో ఉంటాను, నేను ఏం చేసిన దీంట్లో ఉంటానంటే సంఘము చచ్చిపోద్ది. సంఘంలో మాత్రం ఉన్నవారు జనులు బయటకు వస్తారు. ఇశ్రాయేలు మిగిలిపోయి నేను ఐగుప్తులో ఉండిపోతానంటే కుదరదు. వాడు యాత్రికుడు, పరదేశుడై ఉన్నాడు. ఖచ్చితంగా ఐగుప్తును విడిచిపెట్టి బయటికి రావలసిందే. మీకు తెలుసా, ఆత్మ సంబంధంగా దేవుడు సంఘాన్ని కూడా ఆయా మత శాఖల నుంచి, ఒక్కొక్క సంఘము నుండి కొందరిని ఎలిఫ్ నుంచో, కొందరు బాప్టిస్ట్ నుంచో, కొందరు లూథరన్ మిషన్ నుంచో, రోమన్ క్యాథలిక్ నుంచో, అలా వివిధమైన సంఘ శాఖల్లో మగ్గిపోతూ వెళ్ళిపోతున్న వారిని ఒక తాటి మీదకి, ఒక ప్లాట్ఫామ్ మీదకి, ఒక సంఘముగా దేవుడు పిలుస్తున్నాడు అండి. ఆ పని ఈ 7 కాలంలో జరిగినది. 7 వర్తమానికులు అదే పని చేశారండి. వారు సంఘాలు బయటికి లాక్కొచ్చారు. వాళ్ళు సిద్ధాంతాల నుంచి, మతపరమైన నుంచి, వాక్య విరుద్ధమైన ప్రతి ఆచారం నుండి
ఒక్కొక్క ఆత్మ ఎఫెసు, స్వర్గం, ద్వితీయ, సాధ్య, లౌకిక సంఘాల వరకు 7 కాలాల వరకు అదే పని చేస్తుంది. ఇప్పుడు కూడా అదే పని చేస్తుందండి. అనగా ఇప్పుడు దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు చెప్పొచ్చా? చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ. ఇప్పుడు పాట పడే ఉద్దేశం కాదు, కానీ మీనింగ్ ఏంటంటే అక్కడ చీకటిలోంచి ఆశ్చర్యక వెలుగు తీసుకొచ్చాడండి. మీరు ఎంతమంది గుర్తించారు నేను చీకటిలోంచి బయటకు వచ్చానని? పాపంలోంచి బయటకు వచ్చాను. సంఘ శాఖ యొక్క సిద్ధాంతం అనే మతపరమైన త్రిత బాధంలోంచి మనం బయటకు వచ్చామని గ్రహించాలి. సంఘం అనగా బయటకు వచ్చుటయే సంఘము. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ 7 కాలాల్లో 7 వర్తమానికులు అదే పని చేశారంటండి. దేవుని ప్రవక్త అంటున్నాడు, దేవునికి స్తోత్రం కలిగాక, మార్టిన్ లూథర్ ద్వారా సంఘం వచ్చాను అంటున్నాడండి. చిన్న పిక్చర్ గీస్తాను మీకు గమనించి, ఈ పాయింట్ గుర్తించండి. ఇక్కడ వధువు ఉందని చెప్తాను కదా. ఇప్పుడు మనం లౌకిక సంఘాల చివరికి వచ్చేసాం. చివరి ఇంకేముందంటే వధువు ఎత్తబట్టం ఒకటే మిగిలింది, ఇంకేమీ లేదు. ఏ కొత్త మర్మం లేదు, కొత్త సిద్ధాంతం లేదు, కొత్త బోధ లేదు, కొత్త ప్రత్యక్షత లేదు. మునుగోల మీద సంఘం నిలబడి ఉందని ప్రవక్త అంటాడండి. అంటే ముళ్ళు వేళ్ళ మీద అంటే అర్థం ఏంటి? ఇంకా అన్నీ రెడీ అయిపోయి జస్ట్ ఒక పాయింట్ మీద నిలబడి ఉంది, పైకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది సంఘం అంటండి. ప్రభు నామన మహిమ కలుగాక. ఈ కార్యం అంతా అయిపోగానే, ఇదంతా ముగించబడిన వెంటనే అప్పుడు దేవుడు మోషే ఎలీయాలకు అనుమతిస్తున్నాడండి. అప్పుడు ఇది జరుగుతుంది. ఇది ఎవరి కోసము? అన్యజనుల సంఘము కొరకు. మొదటి రాకడ అందరి కోసం వచ్చాడు. అటు యూదుల కొరకు, అన్యుల కొరకు రక్తం కార్చాడు. రెండో రాకడ యూదుల కొరకు కాదు, తాను ఏ రక్తమైతే చిందించి విమోచించుకున్నాడో ఆ జనాన్ని విమోచించడానికి మధ్యాకాశం వస్తున్నాడు. 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి వధువు కొరకైనా ఎక్కడికి వస్తున్నాడండి? మధ్యాకాశం వస్తున్నాడు. అది ఇశ్రాయేలు వారికి ఎటువంటి సంబంధం లేదా అక్కడ? గుర్తుపెడతారా? ఎవరి కోసం అంటే కేవలం తాను ఏర్పరచుకున్న శ్రీమతి యేసు కోసం వస్తున్నాడండి ఆయన. మధ్యాకాశం రాగానే ఎఫెసులో ఉన్న వారు పైకి వస్తున్నారు సమాధిలోంచి. ఫిలదెల్ఫియా, లవదీకియా ఉన్న వారందరూ కూడా, మనకు ముందు చనిపోయిన పరిశుద్ధులందరూ లేపబడి సజీలుగా ఉన్న మనము కలిసి ఏమంత మధ్యాకాశం వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు ఈ సంఘం తీయబడుతుంది, అనగా ఎత్తబడుతుంది. ఇక అది భూమి మీద ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉన్నారా? ఎప్పుడైతే ఇది ముగించబడుతుందో అప్పుడు మోషే ఎలీయాలు రంగం మీదకి వస్తున్నారండి. అంటే నా అర్థం ఏంటంటే, వధువు అనేది ఎత్తబడింది అంటే ఇశ్రాయేల్ వారి మధ్య ఏలియా మోషేలు వచ్చారు అని అర్థమండి. ఇంకా ఇశ్రాయేల్ మధ్య మోషే ఎలీయాలు ఇంకా రాలే. ఈ మధ్య ఒక న్యూస్ విన్నారు లేదు మీరు? 2030 సంవత్సరం లోపే ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచమంతా చెదిరిపోయిన వారందరూ రావాలని నివేదిక ఒకటి వచ్చిందండి. దానికి కొన్ని కోట్లు ఇశ్రాయేల్ ప్రధాని కేటాయించాడు. ఎవరి కోసం అంటే కేవలం తమ దేశం నుంచి ఒకప్పుడు పారిపోయిన వారు. ఎప్పుడు తెలిసి వారు పారిపోయారు? క్రీస్తు శకము 70 సంవత్సరంలో వారు తమ సొంత దేశం విడిచిపెట్టి పారిపోయారు. కానీ 46-47 సంవత్సరాలు వచ్చారు, కానీ ఇంకా చాలామంది 100% రాలేదు. ఆ మిగిలిన వారి కొరకు కొన్ని నిధులు కేటాయించి వారు ఏం చేశారంటే, ఈ మధ్యకాలంలో ఈ మిగతా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో వారికి ఆస్తులు ఉన్నా, వాళ్ళ ప్రాపర్టీ ఉన్నా అవన్నీ అమ్మేసుకుని వాటికి బదులు మేము ఆ ప్రాపర్టీ అంతా కూడా ఇక్కడ ఇస్తామని చెప్తున్నారు. అర్థమైంది చెప్పింది మీకు? మీ పొలాలు ఉండొచ్చు, లేకపోతే పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడో చోట సైన్సిస్ట్గా పనిచేసి ఉండొచ్చు. అన్యుల మధ్య చాలా మట్టికి మీకు తెలుసా, సైన్సిస్టులు ఎక్కువ మంది ఎవరైనా తెలుసా అండి? యూదులే ఉన్నారు. ఏదన్నా తయారు చేయాలన్నా యుద్ధ రంగంలో ముందు దూసుకుపోయిన వారు కూడా వారే. ప్రపంచంలో వారికి వచ్చిన ఆలోచనలు కానీ కార్యాలు కానీ అసలు ఎవరికి రావంటండి. ఒకసారి హిట్లర్, ఎవరండి? అడల్ఫ్ హిట్లర్ షాప్కి వెళ్ళాడంట. ఏ షాప్కి? ఇశ్రాయేల్ వారి షాప్కి వెళ్ళాడు. అది కప్పులు గ్లాసులు అమ్మే షాప్ అనమాట. వెళ్ళి నాకు 2 జతలు కప్పులు కావాలని అడిగాడండి. 2 కప్పులు పెట్టి తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ ఏ కప్పు లేదా? ఖచ్చితంగా ప్రాక్టికల్ చూపించాలి. అరే కిందకి వెళ్ళి 2 కప్పులు తీసారు.
ఫస్ట్గా ఆ కప్పులు తీసుకొచ్చి ఇస్తే ఇది అన్నాడంట. అది లైవ్ అయితే మీకు అర్థమవుతుంది, స్పష్టంగా అవుతుంది. ఆడెంత బద్మాషుడు అంటే ఎవరు అడలు పెట్టలేవాడు. వాళ్ళు ఇన్స్పిరేషన్ అలిగించాడంటే ఆ సిబ్బందికి, నువ్వు ఆ బిల్డింగ్ ఎక్కి దూకే అంటే అడగకుండా ఒకడు దూకేస్తాడు అనమాట. అలాంటి ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఇచ్చాడట హడల్ పిట్లర్ అనేవాడు. వాడి ఉద్దేశం ఏంటంటే వాడికి అసలు యూదులు అంటే ఇష్టం లేదు. అర్థమైంది చెప్పింది. హామాన్ అనేవాడు ఒకడు సారా, అలాంటి వాడు ఈ యొక్క హడల్ పిట్లర్ అనేవాడు. యూదులకు ఉన్న తెలివితేటలని, జ్ఞానాన్ని ఎలాగైనా అనకతొక్కాలని చిత్రహింస చేసిన వాడే ఇతర భయంకరం. మీకు తెలిసే చరిత్ర చెప్తుంది, నేను చదివాను. ఆ యూదుల్ని కొంతమందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టాడట. ఒకడి మీద ఒకడు ఎక్కించి ఒక గది నిండాగా నిలబెట్టేసి జనుల్ని, యూదుల్ని ఆ వాళ్ళ మీద నిలబెట్టేసి ఏదో కూరినట్టుగా కూరేసాడు మొత్తం అండి. క్లోజ్ చేసే డోర్ అంతా కూడా గ్యాస్ విడిచిపెట్టాడు దాని మీద, దాంట్లో లోపలికి. ఆ గ్యాస్తో వాళ్ళు చనిపోయారండి, వాళ్ళిద్దరు కూడా. యూదులు అనేక మంది చనిపోయారండి. రానాయన నిలబట్టు. ఏమన్నావి? 2 ఏమన్నాడు? తీసుకురామని చెప్పాడు. ఇలా పట్టుకొచ్చి ఇచ్చిందండి, ఇలా పెట్టింది. ఆమె అలా పెడితే వాస్తవానికి ఇలా తెచ్చింది. నాతో ఉన్నారా? ఇలా తీసుకొచ్చి ఇచ్చింది. నాకు ఈ హ్యాండ్ ఉంది కదా, నాకు కుడివైపు కావాలని అడిగాడు. ఓకే సార్ అని తీసుకెళ్ళి ఇలా తిప్పుకొచ్చి ఇచ్చి పెట్టిందండి. అర్థమైందా? అంత తెలివైన వాళ్ళు. వాడు ఏమన్నాడు? ఈ హ్యాండిల్ ఇటువైపు కాదు, ఎటువైపు ఉండాలి, కుడివైపు ఉండాలి. లోపలికి వెళ్ళి తీసుకొచ్చేసింది. అందుకే మీరు తెలివైన వాళ్ళు అన్నట్టు వాడు. మీరు ఎంత తెలివైన అంటే చాలా తెలివైన వాళ్ళు మీరు. మీ తెలివి చేత ప్రపంచం అంతా బాగుపడిపోతుంది. మీరు యుద్ధాలు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా సరే ఏం చేయాలంటే తీసి పడేయాలని చెప్పి కంగన కట్టుకున్నవాడు ఈ హామన్ అనేవాడు. భయంకరం అనమాట. చాలామంది చంపేశాడు. నాతో ఉన్నారు. దేనికి స్తోత్రం కలిగాక. అలా హిట్లర్ ద్వారా, ఐక్యమన్ ద్వారా ఎంతోమంది ఇశ్రాయేల్ ప్రజలు చంపబడ్డారండి. ఇంత తెలివైన వారు అందరూ అక్కడక్కడ ఉంటే ఇశ్రాయేల్ దేశం వారి కోసం ప్రత్యేకించి నిధులు కేటాయించి ఎక్కడున్నా సరే మీ ప్రాపర్టీ ఆస్తి అంతా అమ్మేసుకుని, మీకు ఎంత ప్రాపర్టీ ఇక్కడ నష్టం ఉందో ఇండియా దేశంలో ఇతర దేశాలు ఉన్నారో అదంతా కూడా జపాన్లో, తర్వాత చాలా ప్రాంతాల్లో, జర్మనీలో, యుఎస్ఏలో, యుగాండాలో ఎక్కడెక్కడో చనిపోయారు వాళ్ళందరూ కూడా. కొంతమంది ఇండియాలో ఉన్నారు. అలా ఆస్తులు సమకూర్చుకొని పెద్ద పెద్ద వారు అయిపోయారన్నమాట. ఇవన్నీ అమ్మేసుకుని వచ్చేయండి, మీకు అక్కడ ఎంతైతే ప్రాపర్టీ అంత ఇచ్చేస్తుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అన్నమాట. త్వరలోనే వాళ్ళంతా తమ దేశానికి పరిపూర్ణంగా 100% రాబోతున్నారండి. అది ఎప్పుడు జరుగుద్దో చెప్పలేం. 2030 లోపు అన్నాడు. ముందే జరగవచ్చు, వెనక జరగవచ్చు. కానీ ఎప్పుడు జరిగినా సరే అది జరిగిన వెంటనే ఒక కార్యం జరగబోతుంది. అది జరిగిన వెంటనే ఆఖరి యూదుడు లోపలికి రాగానే యోధా దేశంలోనికి 2 వ్యక్తులు సువార్తికులుగా బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటారండి. వాళ్ళే మోషే, ఎలీయాలండి. వాళ్ళ గురించి సమాచారం రోజు 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 వస్తుందండి. కానీ క్వశ్చన్ చెప్పాలి, వాళ్ళు అలా ఎంటర్ అవ్వాలంటే సంఘం పైకి వెళ్ళాలి. హలో, సంఘం పైకి వెళ్ళాలి. 4వసారి వచ్చిన ఏలియా అక్కడికి వెళ్దామని చూశాడు. 4వసారి వచ్చిన ఏలియా అక్కడికి వెళ్దామని చూశాడు. కానీ ఇంకా కాలాలు, సమయాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. అతను చేయకూడదు ఆ పని. అతడు ఎవరి కోసం వచ్చాడు? యూదుల కోసం, అంజలి కోసం మాత్రం వచ్చాడు. అంజలికే పరిచయం చేయాలి. ఎవరో విరియలమైన వర్తమానం. కానీ ఈ వర్తమానాన్ని ఆలకోటి తీసుకెళ్దామని ప్రేరేపించి వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇది సమయము కాదు అన్నాడు. ఎందుకని? ఒక్క ఏలియా కాదు వచ్చేది. ఏలియాతో మోషే రావాలని దేవుడు ముందే నిర్ణయించాడు సంఘము కొరకు. కాబట్టి ప్రణాళికలు కలిగిన దేవుడని మన దేవుడు. ప్రణాళిక ప్రకారంగా దేవుడు పనిచేసుకుంటూ వస్తున్నాడు. ఏ ఏ సమయంలో, ఏ ఏ కాలంలో, ఏ జనులకి ఎప్పుడు జరగాలో అంతా ముందే నిర్ణయించాడు. దేవునికి మహిమ కలుగుగాక. సో నేను ఇక్కడ ఇప్పుడు గీయబోతున్నాను. ఈ 3వ సంవత్సరం వాళ్ళు వచ్చి
1,44,000 మందిని ఏం చేస్తారు? ఈమోచేస్తారండి. నా దొడ్డుకి చెందని వేరే గొర్రెలు అంటే ఇవే. నాతో ఉన్నారా? వాటికి సంఖ్య ఉంది కానీ అన్యవధికి సంఖ్య అంటూ ఏమీ లేదు. ఇశ్రాయేలు వారికి 70 సంవత్సరాలు నీ సంఖ్య ఉంది కానీ ఇంతకాలం అని స్టార్టింగ్ ఎండింగ్ అని ఉంది కానీ అన్యులకి అసలే ఎండింగే లేదు, ఎప్పుడవుద్దో తెలియదు. నాతో ఉన్నారా? దేవుని మహిమ కలుగాక. సో ఇప్పుడు చూద్దాం సంఘం కోసం. మార్టిన్ లూథర్ అంటండి, అంటే ఇక్కడ 7 కొడుగుడ్లు ఎత్తాను. 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఏమండి, నేను ఎప్పుడు చేసినా కోడిగుడు అక్కడ వస్తుందండి. ఇది సర్లే, కాసేపు కోడిగుడ్లు పక్కనెట్టండి. ఇలాగేనండి, ఇది మొదటి సంఘకాలం, ఈ 2వ సంఘకాలం, 3వ సంఘకాలం, 4వ సంఘకాలం, 5వ సంఘకాలం, 6వ సంఘకాలం. ఈ 6 సంఘకాలాల్లో ఇక్కడ ఏదైతే చెప్పబడిందో ఇక్కడ విత్తనం అనేది నాటబడిందండి. నాతో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత స్మరణ, పెర్గమ, థుయతైరా, సార్దిస్, ఇవి కూడా పూర్తిగా ఏమైందంటే మరిగైపోయినాయి. విత్తనం భూమిలో నాటబడి 3 కాలాల తర్వాత చిన్న చిగురు వచ్చిందండి, ఆకు. అంటే మార్టిన్ లూథర్ కాలంలో సంఘం మెల్లగా చిగురిచ్చిందండి. ఎఫెసులో ఇత్తనం నాటబడింది, పెర్గమ, థుయతైరా, సార్దిస్ వరకు అది భూమిలో ఉండిపోయింది. అనగా హతమార్చబడ్డారు, చంపబడ్డారు, వివిధమైన ఆచారాలు కూడా వెళ్ళిపోయిన సంఘం. లౌదిక కాలానికి ముందుగా అనగా లూథర్ కాలంలో అంటే సార్దిస్ కాలంలో సంఘం అనేది బయటకు వచ్చిందంట. మార్టిన్ లూథర్ ద్వారా సంఘం బయటకు వచ్చింది. అతని ప్రయాణంలో 3 దశలు ఉన్నాయట. మొదటి దశ మార్టిన్, 2వ దశ చెప్పాలి జాన్ వెస్లీ, మీ దశ 3వ దశ పెంతెకొస్తే అండి. ఇక్కడ చెప్పాలంటే 3 దశలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఈ 3 కాలాలు చూడండి. ఫస్ట్ ఇక్కడ మార్టిన్ లూథర్ కాలంలో ఎడ్ల బండి వచ్చింది, గుర్రం బండి వచ్చింది. తర్వాత జాన్ వెస్లీ కాలంలో టీ-ఫోర్డ్ కారు, మోటార్ కారు వచ్చిందండి. తర్వాత జాన్ వెస్లీ కాలం తర్వాత పెంతెకొస్తే వచ్చింది. మళ్ళా పెంతెకొస్తే కాలంలో విమానం వచ్చింది. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే ర్యాకెడ్ యుగము, లౌదిక సంఘ కాలం వచ్చింది. నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రవక్త అంటున్నాడు, ఫస్ట్ సంఘం అనేది ఇక్కడ ఎఫెసులో నాటబడిందండి. విత్తనం మాత్రమే, విత్తనం రూపంలో నాటబడింది. కానీ చిగురించింది ఎప్పుడంటే ఎప్పుడు? ఈ మిగతా కాలాల్లో వీళ్ళంతా చీకటి యుగంలో హతమార్చబడ్డారు, చంపబడ్డారు, శ్రమలు పొందారు, ఆచార సిద్ధాంతాలు ఉండిపోయారు. అన్ని సంవత్సరాల తర్వాత మార్టిన్ లూథర్ కాలం, సార్దిస్ కాలంలోనే చిన్న చిగురు వచ్చింది, కానీ వధువు రాలేదు, కేవలం ఆకులు మాత్రం వచ్చాయి. తర్వాత పొప్పిడి అవేగాలు వచ్చాయి. ఆ తర్వాత పెంతెకొస్తే వచ్చింది, జాన్ వెస్లీ కాలం తర్వాత పెంతెకొస్తే వచ్చింది. ఆ తర్వాత గింజ వచ్చింది, లౌదిక సంకాలంలో గింజ అనగా దేవుని వాక్య ప్రకారం వధువు అయి ఉన్నది. అంటే వధువు బయటకు వచ్చింది ఎఫెసులో కాదు, పెర్గమ కాదు, సార్దిస్ కాదు, ఫిలదెల్ఫియా కాదు, లౌదిక కాలము తర్వాత వచ్చింది వధువు అనేది బయటికి. దేవునికి స్తోత్రం కలుగాక. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఇంత సబ్జెక్ట్లో దేవుడు ఇక్కడ సమయం కేటాయించాడు, ఇక్కడ సమయం కేటాయించాడు. ఆ చిన్న గ్యాప్లో, ఆ విశ్రాంతి గ్యాప్లో దేవుడు నిన్ను నన్ను వధువుగా ఎన్నుకున్నాడు. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. అతి తక్కువ టైంలో గొప్ప కృపనిచ్చిన వాడు అనమాట. అందుకే మనం ఏం చేయాలి? కృపను పాడు చేయకుండా మనం రక్షించబడిన విధానము చూడగా, దేవుడు ఏర్పరచుకునే విధము చూడగా చాలా ఆశ్చర్యం అన్నమాట. దేవుడు ఒక వధువుని భూమి మీద ఏర్పరచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఇటు అన్యజనులకి దేవుడు సమయం కేటాయించాడు, యూదులకి దేవుడు సమయాన్ని కేటాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రణాళిక ప్రకారంగా వధువుని ఏర్పరచుకున్నాడు, అలాగే యూదులు కూడా ఏర్పరచుకుంటున్నాడు. అంటే యూదుల కొరకు ఆయన ఇక్కడ మొదటి అక్కడ క్రీస్తు, 2 అక్కడ వధువు కొరకు, 3 అక్కడ వధువుని తీసుకొచ్చి ఈ భూమి మీద క్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు అండి. దేవునికి మహిమ కలుగాక.
ఈ వధువును తీసుకొచ్చే ముందుగా తన్ను తాను యోసేపు ఎలాగైతే బయలుపరుచుకున్నాడో అలాగునే కొండ మీదకి ఒక్కడే భార్య లేకుండా యుద్ధం చేరీతిగా పక్షిరాజు వల్లే ఆ కొండ మీద కాలు పెట్టగా ఆ రెండుగా చీల్చబడే సమయము సంఘం పైకి వెళ్ళిన తర్వాత శ్రమకాలంలో ఈ 1,40,000 మంది ఆయన గుర్తిస్తారు. యోసేపును చూసి యోసేపు ఎప్పుడైతే బయలుపరుచుకున్నాడో అది మీ తోయబడినటువంటి అమ్మబడిన మీ సహోదరుడు నేను అనుకుని ఎప్పుడైతే తను బయలుపరుచుకున్నాడో ఆ ఇశ్రాయేల్ ప్రజలైన వారు యూదులు అన్నలందరూ ఏడ్చారు, బొర్రులో నేర్చారండి వాళ్ళు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది జరిగినప్పుడు వధువు ఎక్కడ ఉంటుంది? అంతఃపురములో వధువు ఉంటుంది. ఆ రాకడే ఇశ్రాయేల్ వారికి మొదటి రాకడా, కానీ అదే ఇశ్రాయేల్ వారికి రక్షించడానికి వచ్చేటువంటి చివరి రాకడా. యేసు ప్రభువు రాలేదనుకున్నారు వాళ్ళు, కానీ తమల్ని కాపాడి రక్షించడానికి ఒక రాజు వస్తాడని చూస్తున్నారు ఇప్పటికీ వాళ్ళు. ఆ కొండ మీదకి రాగానే వచ్చేసి అనుకుంటారు, చూడగానే యెహోవా కాదు వస్తా క్రీస్తు, వారు సిలువేసిన క్రీస్తు వచ్చాడు. అప్పుడు వారు పశ్చాత్తాపడతారు. ఏంటయ్యా గాయాలు ఏంటయ్యా అంటే, ఇదిగో నా సొంతింటి వారే నన్ను నమ్మేశారు, ఇదిగో పొడి చేశారని చెప్పినప్పుడు ప్రతి నేత్రము ఆ రాకను చూస్తుందంటండి. ఆ రాకడ వేరు, దీన్ని మిక్స్ చేసి పడేసారు జనాలండి. దాని గురించి చాలా స్పష్టంగా ఉంది. వధువు రాకడ అనేది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెండ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పి ఒక స్వరం వస్తుంది. అది కేవలం పెండ్లి కుమార్తెకు వచ్చే రాకడా, అందరి కోసం కాదు. గ్లోరీ టు గాడ్. వధువుని తీసుకెళ్ళిపోయి చూడండి, మధ్యాహ్నానికి వచ్చి వధువుని తీసుకెళ్ళిపోయాడు కదా, అది అన్యజనులకు రాకడా, ఎత్తబడి రాకడా. ప్రైజ్ గాడ్. వధువుని అక్కడ పెట్టి ఆయన ఇంకోసారి రాబోతున్నాడు. అది అన్యులకి కాదు. అన్యులు భూమి మీద ఉన్నను, వధువైతే ఉండదు. అన్యులకి ఆయన రాడు, కానీ ఇశ్రాయేలు వారి మధ్యకు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఆయన ఎక్కడి నుంచి అయితే ఎత్తబడ్డాడో మళ్ళీ అదే కొండ మీదకి వస్తాడంటే ఒక ప్రవచనం ఉన్నది. ఆ ఒలీవ కొండ మీదకి వెళ్ళిపోయాడు, పైనుంచి వెళ్ళాడు. మళ్ళా ఒలీవ కొండ మీదకే దిగి వస్తాడు. ఆ ఒలీవ కొండ 2గా పాయలవుతుంది. ఆ శ్రమకాలంలో ఈ 1,40,000 మంది ఆయన గుర్తిస్తారు. అప్పుడు వధువు ఆయనతో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏర్పరచుకున్నాడండి ఆయన. ఆ తర్వాత ఆయన వధువుని ఆ పరలోక పట్టణం నుంచి ఉన్న ఆ సుందరమైన యెరూషలేము, నూతన యెరూషలేము, ఆ పైనుంచి భూమి దిగిరాటము యోహాను చూడగలిగాడు. ఆ పట్టణం ఎవరు కాదు, ఎత్తబడిన వధువై ఉన్నది. ప్రైజ్ గాడ్. అప్పుడు ఆయన మూడోసారి వచ్చేది ఎక్కడ? తన వధువుని తీసుకుని భూమి మీదకి వస్తాడన్నమాట అండి. ఈ వధువుని తీసుకొచ్చే ముందే ఇశ్రాయేలు వారి కొరకు వచ్చి వాళ్ళని విమోచించడం జరిగింది. యోసేపు తను ఎలా బయలుపరుచుకున్నాడు అంతఃపురముగా. ఆ తర్వాత యోసేపు ఇదిగో నా భార్య, ఇదిగో నా పిల్లలని తర్వాత బయలుపరుస్తాడన్నమాట అండి. ప్రభు నన్ను మెమ్మకలుగాక. ఆ 1000 ఏళ్ల పాలనలో తన భార్యని ఇశ్రాయేలు వారికి ఆయన పరిచయం చేయబోతున్నాడు. ఇది సంఘం అంటే. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, సంఘం యొక్క ప్రాముఖ్యత మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. దేవుడు జీవంగల దేవుని సంఘాన్ని పెట్టాడు భూమి మీద. జీవంగల దేవుని సంఘంలో జనాలు ప్రవర్తించాలంటే ప్రత్యక్షత కలిగిన వారిగా, ఎదిగిన వారిగా, రక్షణ ప్రణాళిక దేవుడు ఎలా వేసుకున్నాడో గ్రహించిన వారుగా, మనం ఎంత విలువ పెట్టి కొనబడ్డామని గ్రహించిన వారుగా, దేవునికి మనం ఎంత ప్రియమైన వారమో గ్రహించేవారుగా, దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక వేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత విమోచించాడు, తను అప్పగించుకున్నాడు, సంఘం కొరకు ఎంత పాటలు పడ్డాడు, కష్టపడ్డాడు అని గుర్తించటమే సంఘం యొక్క లక్షణము. దేవునికి మహిమ కలుగాక. గుర్తించి ఏం చేయాలి? పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద గంటలు, పెద్ద పెద్ద పాలరాయితో కట్టడం కాదు, కానీ సంఘం యొక్క సౌందర్యము పాలరాయలు అండి, నేపరాలు కాదు, కానీ లోపల ఏసీ రూములు కాదు, కానీ సంఘం యొక్క సౌందర్యము గుణలక్షణమై ఉన్నది. మన గుణం మారాలి. మన గుణం అనేది మార్చబడాలి. సుందరమైన దేవాలయంలో ఉండి గుణం మారకపోతే ఓ చెట్టు కింద కూడుకొని గుణం మారిన సంఘమే అని కావాలి ప్రియారా. దేవునికి స్తోత్రం కలుగాక. సో సంఘం గురించి చెప్పిన ముందుకు వెళ్తాను. ప్రైజ్ గాడ్. సో సంఘం అనగా బయటికి పిలబడింది, బయటికి రావాల్సి ఉంది. ఇంకా మనము బయట ఉంటే కనుక ఖచ్చితంగా అంటే మీన్స్ ఇంకా మనము అన్యజనుల మధ్య ఉంటూ వారి ఆచారాలు సిద్ధాంతం కలిగి ఉంటే వాటి నుంచి కూడా మనం బయటికి రావాలి.
కొత్తగా తంబాకు నేర్చుకుంటే బయటికి రావాలి, దాని నుంచి కొత్తగా ఫ్యాషన్ నేర్చుకుంటే బయటికి వెళ్ళి దాని నుంచి బయటికి రావాలి. మనం లోకల్లో ఉన్నాం. ఎక్కడ ఉన్నామంటే మనం లోకల్లో ఉన్నాం, కానీ లోక మాలిన్యత అంటుకోకుండా మనల్ని కాపాడుకోవాలి. ఎవరో జుట్టు కట్ చేశారు, నేను కట్ చేస్తాను. ఎవరో ఈ స్టైల్ చేశారు, ఆ స్టైల్ చేశారు, నేను చేస్తా. ఎవరో పెద్ద రంగులు వేశారు, నేను వేస్తా. ఎవరో కాటుకు పెట్టారు, బాగుంది, నేను పెడతా. ఎవరో కొంచెం అలాగని పెట్టుకున్నారు, నేను పెడతా. ఎవరో చైన్ వేశారు, నేను వేస్తా. ఇలాగా లోకంలో దాన్ని ఒక్కొక్కదాన్ని వదిలిపెట్టిందని మళ్ళీ అంటించుకోకూడదు. చాలామంది ఫ్యాషన్ ఏంటంటే తమ అందాన్ని ఇతరులు కూడా చూడాలి. నో, నీ భర్త తప్ప ఎవరు నీ అందం చూడక్కలేదు. చాలామంది ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు తమ అందం కనబడి అవి కనబడాలని. లోకము అలా ఉంది కాబట్టి వాళ్ళని చూసి ఎలా డ్రెస్ చేసుకోవాలి, వాళ్ళని చూసి ఎలా వేసుకోవాలని పురుషులు స్త్రీలు అనుకుంటాం, తప్పు. ఇశ్రాయేల్ ప్రజలు అన్యులతో ఉండి అన్యజనులకు నేర్చుకున్నారని కూడా రాయబడింది బైబిల్లో. చూడండి, కీర్తన గ్రంథం 100 ప్రభు నా మహిమ కలుగాక 106వ కీర్తన 35వ వచనం గమనించండి. చూడండి, 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి, ఇది జరిగింది సంఘం మధ్య. ఇది చారిత్రకమైన పాత్రమైన సంఘం. పాత్రమైన సంఘంలో ఏమైతే జరుగుతున్నాయో గమనిస్తే కొత్త నియమ సంఘానికి మనం సెట్ చేసుకోవచ్చు. పాత నియమ సంఘంలో సనుగులు ఉన్నాయి, హెచ్చింపులు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, నీవోడు మాకు చెప్పడానికి అని తిరుగుబాటు చేసే తత్వాలు ఉన్నాయి. పాత నియమ సంఘంలో సంఘాలు చేర్చడాలు ఉన్నాయా? దేవుని సేవకుడైన మోషేని తిరస్కరించే సందర్భాలు కోరాహు, అబ్రాహాము, దాతాంటి వారు ఉన్నారు. పాత నియమ సంఘము ఎక్కడి నుంచి బయటకు వచ్చిందంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది, కానీ ఇంకా చాలా విషయాల నుంచి బయటికి రాలేదు. ఈరోజు ప్రవక్త వర్తమానంతో మీరు సంఘశాఖల నుంచి ఈ విధమైన ఆశ్చర్యం బయటకు వచ్చారు, కానీ ఇంకా చాలా వాటి విషయంలో మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. మనం కలుపుకున్నాను నేను కూడా. ప్రైజ్ ది లార్డ్. మనం తెలియకుండా ఏదో లోకం మెల్లిగా లోపల ప్రవేశిస్తుంటే గమనించాలి. సంఘం అనగా ఎక్లేషియా, సంఘం అనగా బయటికి పిలువబడింది. ముసుగు తెరబడినది సంఘము, ముసుగులో ఉండేది సంఘము కాదు. ఓపెన్ హార్ట్ ఉండేది సంఘము, దాపరికలతో ఉండేది సంఘము కాదు. ఇక్కడ ఇశ్రాయేలు మధ్య జరిగిన కార్యాలు చూడండి. అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది. అన్యుల్లా ప్రవర్తించడం, వాళ్ళు ఎలా దూకుంటే అలా దూకుంటాం, ఎలా చేస్తే జుట్టు అలగేసుకుంటాం, ఎలాగైతే అలంకరించుకుంటాం, వాళ్ళ అలంకరణ వెంబడించడం. ఒక ఆమంటుందంట, వర్తమానంలోకి వచ్చాను కానీ లేకపోతే దానిలో ఉండేది అని అంటుందంటండి. దేనిలా ఉంటా, లోపడే ఉంది, పైకేముంది, నన్ను వర్తమానం కట్టేసిందండి, లేకపోతేనా నేను దానికన్నా బాబుల లిఫ్ట్కి వెళ్తాను, దానికన్నా బాబులకు తయారవుతాను, అసలే నా అందాన్ని మించిపోదు. కానీ ఇక్కడ ఏం కట్టేసి నన్ను ఆత్మగుడు, అంత బాధ ఎందుకు, వెళ్ళిపోయేటికి ఎవడమన్నాడు? లోపల ఒకటి బయట ఒకటి ఎందుకండి? శుద్ధిగా లోపల నుంచి రావాలి. చాలామందికి వర్తమానం ఉన్నామా, ఈ వర్తమానం ఉన్నాం కాబట్టి సరిపోయాం, లేకపోతే బయట నిన్ను మించిన అని అంటూ ఉంటారు. చాలామంది అంటారు, ఇదిగో వర్తమానం ఉన్నట్టు సరిపోయింది, అదే కనుక సంఘశాఖలు ఉంటే నీ అంతు చూసేవాడిని. ఇక్కడ ఉన్నా కాబట్టి సరిపోయింది. మళ్ళీ అదెందుకు? ఉన్నావు కరెక్టే, ఇంకా వాటి నుంచి బయటికి రావాలి. పగలు పెట్టుకుంటాం, కక్ష పెట్టుకుంటాం, స్థల ఉంచుకుంటాం, లోపల కుళ్ళిపోవటం. మీరు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే, ఎవరి మీద ఏమి లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే, ఆరోగ్యం బాగుండాలనుకుంటే ఎవరి మీద ఏం పెట్టుకోకండి. అసలే పెట్టుకున్నారా ఆరోగ్యం ఏది? ఈర్ష్య, ఏమండి, అసూయ నీ ఎముకల్ని, నీ శరీరాన్ని
నీ మాంసాన్ని తినేస్తాయి, కొరుకుడు పుండుగా తినేస్తాయి. ఒకరి ఎదుగుదల చూసి అసూయపడటం అనేది నీలో ఎన్నడూ ఉండకూడదు, రాకూడదు కూడా. సరే, రాకూడదు, అసలు ఆలోచన రాకూడదు. వచ్చిందా క్షీణించిపోతున్నట్టు అనమాట. మెల్లమెల్లగా ఆరోగ్యం విషయంలో కానీ మెల్లగా ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మొత్తం పడిపోతాం. ఎంతమంది ఏమనుకున్నా ఎలా అనుకున్నా నీకు సాటి ఎవరు లేరు. క్రీస్తుని ఏర్పరచుకున్నాడు. నేను క్రీస్తు వాడిని. ఆయన కోసం అన్నీ విడిచిపెట్టుకుంటా, ఆయన కోసం అంత ఒక మెడి తగ్గుతా, ఆయన కోసం ఇంకో మెడి తగ్గుతా, ఇంకా నేను ఆయన కొరకు ఇంకా తగ్గించుకుంటా అనే సంఘం ఆయనకు కావాలి. అదే బైబిల్లో అన్నిటికీ లోబడి జీవించిన ఎస్తేరు కనిపిస్తుంది మన బైబిల్లో. ఎస్తేరు తనకు తానుగా ఏమి ఇష్టపడలేదు, కానీ తాను పూర్తిగా రాజుకి ఎలాంటిదో ఇష్టమో తన ఇష్టాన్ని చంపేసుకుని బతికిని చూస్తారా, అది సంఘం అంటే. నేను వర్తమానం ఉన్నాను కూడా సరిపోయింది, లేకపోతేనా అంటే చచ్చిపోలేదు ఇంకా లోపల. అవన్నీ పక్కన పెట్టాలి. పాత కక్షలు, పాత పోటీలు, పట్టింపులు, పగలు, కక్షలు, సంఘములో భేదములు, జీవముల దేవుని సంఘములో జనులు ఇలా ప్రవర్తించకూడదు. ప్రభుత్వం తీసుకున్నప్పుడు చుట్టా బీడి తాగి, మందులు తాగి తీసుకోరాదు, సరి చేసుకుని తీసుకోవాల్సిన ఉంది. భేదాలు లేకుండా, అక్రమ సంబంధం లేకుండా, పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవగల దేవుని సంఘములో గుణము కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అన్యులతో సహవాసం చేశారా? మిమ్మల్ని అడిగేది. వారికి నేర్చుకున్నారా? ఇప్పుడు అన్య సంఘం కూడా సంఘశాఖను బయటకు వచ్చినా కొన్ని కార్యాలు, కొన్ని పద్ధతుల నుంచి మనం పూర్తిగా బయటికి రావాల్సిన అవసరత ఉంది. ఇంకా ఈ సంఘంలో ఉంటూ చుట్టబిడి తాగుతూ, ఇంక ఈ సంఘంలో తాగుతూ, ఇంకా ఈ సంఘంలో ఉంటూ లోక సంబంధంగా ఇంకా కులి జోకులు వేసుకుంటూ, కామెంట్ చేసుకుంటూ, లేకపోతే అసూయపడుతూ, ఏలకొలం ఆడుతూ, ఏమండి కొట్లాడుకుంటూ, గుద్దులాడుకుంటూ, పగలబెట్టుకుంటూ, విడిపోతూ, చెడిపోతూ ఉండేది దేవుని సంఘం కాదు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని ప్రవక్త అన్నాడు, మీరు సంఘంలోనికి దేవుని పరిశుద్ధాత్మతో నడిపించబడ్డారట. ఒక వ్యక్తి సంఘంలోకి వచ్చారంటే ప్రవక్త అన్నాడు, నీవు రాలేదటండి, దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారట. చెప్పలు కూడా వచ్చా, దేవుని మహిమపరచొచ్చా? నన్ను ఒక వ్యక్తి కాదు తీసుకొచ్చింది, ఒక శక్తిగా తీసుకొచ్చింది, దేవుని పరిశుద్ధాత్మ తీసుకొచ్చింది. నీవు రాలేవటండి. దేవుని మహిమ కలుగాక. అందుకే ప్రవక్త అన్నాడు, ప్రైజ్ గాడ్. చెప్పొచ్చండి హల్లెలూయా. సంఘమును భూమికి పునాదులు వేయడం మునిపే ఎన్నుకున్నాడటండి. భూమికి పునాదులు వేయడం మునిపే సంఘాన్ని ఎన్నుకున్నాడు. సంఘము తన స్వరక్తము చేత కొనేశాడండి. నేను కొనబడ్డానని తృప్తిని ఉండాలి. మోషే ఏ విధంగా అయితే ఐగుప్తు నుంచి దేశాన్ని వేరు చేశాడో, విలియన్ బ్రాంహం కూడా సంఘ శాఖ నుంచి వధువుని వేరుపరిచాడండి. మనం వేరుపరచబడిన వారు మన విషయం మర్చిపోద్దండి. వ్యక్తుల నుంచి కాదు, వ్యక్తి యొక్క సిద్ధాంతాల నుంచి వేరు చేయబడ్డాం. వ్యక్తుల నుంచి కాదు, వ్యక్తి యొక్క సిద్ధాంతాల నుంచి మాత్రం వేరు చేయబడ్డాం. మిగతా వాళ్ళతో ప్రేమగా ఉండండి, మంచిగా ఉండండి, క్రియలు నేర్చుకోవద్దు. సాహసం కలిగి ఉండి తప్పులేదు, క్రియలు నేర్చుకోవద్దు. మాట్లాడడం తప్పు కాదు, మాట్లాడవచ్చు, నడవచ్చు, చూడొచ్చు, నువ్వు సాహసం చేయొచ్చు. కానీ క్రియల విషయాలు మాత్రము వారు ఏదైతే నమ్ముతున్నారో ఆ వాక్య విరుద్ధమైన దానికి దూరంగా ఉండాలి మనం. ప్రైజ్ గాడ్. సంఘము ప్రత్యక్ష పైన కట్టబడిందట అండి. దేవుని సంఘానికి ఒక ప్రత్యక్షత ఉన్నది. హలో, దేవుని సంఘమునికి ఒక ప్రత్యక్షత ఉన్నది. అనగా సంఘమునకు దేవుడికి రివల్యూషన్ ఇచ్చాడండి. ప్రత్యక్షతతోనే మనం ఇక్కడ వచ్చేస్తున్నామండి. అంటే బయలుపాడుతోనే మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం, బయలుపాడుతో సాక్ష్యం ఇస్తున్నాం, బయలుపాడుతో వాక్యం వింటున్నాం, బయలుపాడుతో ఆరాధిస్తున్నాం, బయలుపాడుతోనే సహవాసం చేస్తున్నాం, బయలుపాడుతోనే ప్రభుత్వం తీసుకుంటున్నాం, బయలుపాడుతోనే ఈ సంఘంలో ఉన్నాం, ఈ బయలుపాడుతోనే ఎత్తబడుతున్నాం. దేవుడికి మహిమ కలుగాక. కాబట్టి అలాగే సంఘంలో 3 రకాల విశ్వాసాలు ఉంటారు ఎప్పుడు కూడా. విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. సంఘం ఎత్తబడి వరకు ఉంటారట.
సంఘము అపోస్తల కార్యం 2వ అధ్యాయం వైపు చూడాలంట అండి. ఎప్పుడు సంఘము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం వైపే చూడాలంట. ఎందుకని? అదే మూల సిద్ధాంతములు. ఆమేన్. సంఘం ఎల్లప్పుడూ ఆ మూల సంఘమును మాదిరిగా తీసుకోవాలంట. అపోస్తలుల సంఘమునే మాదిరిగా తీసుకోవాలి సంఘం అంటండి. అంతేగాని ఆ పక్క ఈ పక్క ముందు వెనక ఉన్న సంఘాలు కాదు మాదిరి తీసుకోవాల్సింది. ఈ సంఘానికి ఈ ప్రపంచంలో ఏ సంఘం మాదిరి కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే ఏ సంఘాన్ని అనుసరించి భక్తి చేయడానికి మనకి రాలేదు. ఏ సంఘ సిద్ధాంతాలు ఇక్కడ పెట్టడానికి మనం రాలేదు. ఏ సంఘ ఆచారాలు కార్యక్రమాలు చేయడానికి రాలేదు. వారు ఎవరో చేశారో దాన్ని తీసుకురావాలని మనం అనుకుంటలేదు. ప్రైజ్ గాడ్. ఈ సంఘము ఎల్లప్పుడూ అపోస్తలుల 2వ అధ్యాయంలో ఉన్న మూల సంఘముకు మాదిరిగా తీసుకోవాలంటాడు. అటుగా ఆమె చెప్పచ్చా? ఆ మూల సంఘము ఏది? అపోస్తలుల గ్రంథంలో ఉన్నటువంటి ఆ మూల సంఘం అంటే 2వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఉన్నటువంటి సిద్ధాంతం. అది అపోస్తలుల సిద్ధాంతం, అది పేతురు సిద్ధాంతం కాదు. గ్లోరీ టు గాడ్. దీనికి 7 మెట్లు ఉంటాయి, 7 అంశాలు ఉంటాయి. దీన్ని ఇంకో భాష చెప్పాలంటే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో, బహుశా 8వ అధ్యాయంలో 9వ అధ్యాయం 1 ప్రైజ్ ది లార్డ్. అమ్మా, జ్ఞానము నివాసం కట్టుకుని దానికి 7 స్తంభములు చెప్పాడు సారా. ఆ 7 జ్ఞానం అంటే యేసు ప్రభువే, 7 స్తంభములు అంటే సంఘములు. యేసు ప్రభుకి 7 సంఘ కాలాల్లో ఉన్న వధువే 7 స్తంభములు. నాతో ఉన్నారా? ఇప్పుడు ఈ 7 స్తంభములు ఏంటి? మారు మనసు. సంఘానికి ఇవ్వవలసింది మొట్టమొదటి మారు మనసు, 2వది బాప్తిస్మం యేసుక్రీస్తు నామములో, 3వది పరిశుద్ధాత్మ, 4వది ప్రత్యేకించబడుట, తర్వాత 5వది అపోస్తల బోధ, 6వది అపోస్తల సహవాసం, 7వది ప్రార్థించుట. సహవాసంలో ప్రభుత్వం కూడా ప్రార్థించుట. 7 మూల సంఘానికి ఉన్నటువంటి కార్యాలు. ప్రతి సంఘము 7 మీద కట్టబడి ఉండాలి. అందుకే జ్ఞానము 7 స్తంభాల మీద కట్టబడింది. గుర్తుపెట్టుకోండి. 7 స్తంభాలు అనేది సంఘ యొక్క పునాది. కానీ సంఘం అంతా అదే బోధ కాదు. గుర్తుకోండి. ఇల్లు కట్టాలంటే పునాది మాత్రమే. పునాది వేసుకుని అక్కడికి వెళ్ళిపోవచ్చా? మాట్లాడరు ఏంటండి? పునాది వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి కాపురం ఉంటామా? పునాది తర్వాత ఇంకేం చేయాలి? స్లాబ్ వేయాలి, గుమ్మాలు పెట్టాలి, గోడలు కట్టుకోవాలి, ఇంకా కిటికీలు కట్టుకోవాలి, ఇంకా ఫర్నిచర్ వేసుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి. అది పరిపూర్ణమైన ఇల్లు అనమాట. అపోస్తలుల కాలం 2:38 అనేది అన్య సంఘానికి పునాది. అంతే, బోధ అంతా అదే కాదండి, జస్ట్ పునాది మాత్రమే. ఇది 7 మెట్లు, 7 కార్యములు, లేకపోతే ఆ యొక్క 7 స్తంభములు. 7 స్తంభాల మీద నివాసం కడతాం. నివాసం అనేది పరిపూర్ణమైనది అండి. కాబట్టి మూల సంఘము, ప్రతి సంఘము అపోస్తలుల 2:38 నుంచి 42 వరకు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే ఆ మారు మనసు, ఆ బాప్తిస్మ విధానం, ఆ పరిశుద్ధాత్మ విధానం. పరిశుద్ధాత్మ అంటే గందరగోళం కాదు. పరిశుద్ధాత్మ అంటే అల్లరి చేయడం కాదు. ప్రవర్తన పెంతెకొస్తు వారు కూడా తప్పిపోయారు అన్నాడండి. ఇప్పుడు ఇంకా చెప్పండి, పెంతెకొస్తు బేబీ అంట. పెంతెకొస్తు బేబీ అంటే పాలు తాగే బేబీ. పెంతెకొస్తు వారికి ఈ వర్తమానం ఇస్తే కక్కేసుకుంటారంట. కానీ ప్రపంచంలోనే సంఘములన్నిటికన్నా బాగా ఎదిగిన సంఘము పెంతెకొస్తు సంఘం. పెంతెకొస్తు కన్నా గొప్పది ఏది లేదని చెప్తున్నాడు ప్రవక్త. అది కూడా ఒక బేబీ అన్నాడండి ఆయన. అంటే పాలు తాగే బేబీ. మాంసం పెడితే కక్కేసుకుంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే కేవలము పెంతెకొస్తు వారి మీద వచ్చి గందరగోళం చేసేది కాదు. పరిశుద్ధాత్మ అనేది మిమ్మల్ని సత్యము నుండి సర్వసత్యం నడిపించేదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఒక చోట ఆగిపోదు. పెంతెకొస్తులో చోట ఆగిపోయారు, భాషల దగ్గర మాత్రం ఆగిపోయారు వాళ్ళు.
భాషల దగ్గర నిలిచిపోయారు వాళ్ళు. అంతకు మించి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ అనేది భాషల దగ్గర ఆపేది కాదు, దాన్ని మించి తీసుకెళ్ళి, అంతకు మించి తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ కార్యము. పరిశుద్ధాత్మ ఒక చోట బంధించలేవు. పరిశుద్ధాత్మ ఎప్పుడు నాయకుడిగా ఉంటాడు, సైన్యాధిపతిగా ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. సరి లేకపోతే పరిశుద్ధాత్మ దగ్గర పోయి చెట్టు మీద కూర్చుంటాడట. మళ్ళీ సరి చేసుకుంటే మళ్ళీ వచ్చి మన సంఘంలో పనిచేస్తాడట. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి మూల సంఘం యొక్క సిద్ధాంతం అంటే ఎప్పుడు ఆ మారు మనసు మనం కాపాడుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు బాప్తీస విధానాన్ని, ఆ ప్రాధాన్యతను కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క కార్యములు వరములే కాదు కానీ పరిశుద్ధాత్మ నాయకత్వం కింద వర్ధిల్లాలి. అపోస్తుల సహవాసములో రొట్టె విరుస్తూ, గ్లోరీ టు గాడ్, బోధ కలిగిన సహవాసంగా, అపోస్తుల బోధ కలిగిన సహవాసముగా. అపోస్తుల బోధే క్రీస్తు బోధ, క్రీస్తు బోధే దేవుని బోధ. ఇప్పుడు ఈరోజు ప్రవక్త బోధించే బోధే అపోస్తుల బోధ. ఈ బోధతోనే సంఘం కట్టబడి ఉండాలి. సంఘం ఈ బోధతోనే పెంచబడాలి. వేరే బోధ లేదు. వర్తమాన పుస్తకాల బోధ తప్ప మీకు ఏ బోధ లేదు, ఇవ్వబడదు కూడా. ఎవరు ఏం చెప్పినా సరే వర్తమానం నుంచి తీసుకోవాల్సిందే. వర్తమానం పక్కన పెట్టి తీసుకున్నారంటే అదొక దాని ఏమంటారు, పొట్టి అన్నమాట. చవిచారమైన జీవం, చవిచారమైన ఆహారం అనమాట. అది జీవులైన ఆహారం అవుతుంది. అది పక్షుల ఆహారం అనబడదు. పక్షుల ఆహారం అంటే ఈ గడి వర్తమానమే పక్షుల యొక్క ఆహారమైనది. ఈరోజు సంఘము ఆ మూల సిద్ధాంతం కట్టబడి ఉండాలి. గ్లోరీ టు గాడ్. అది ఎలా పోషించబడాలి? అపోస్తుల బోధతోనూ, అపోస్తుల సహవాసముతోనూ, రొట్టె విషయంతోనూ, మరి ఎడతగా ప్రార్థన చేయటం ద్వారా ఆ సంఘం అనేది ముందుగా అది కట్టబడింది. దాన్ని మనం ఆ మూల సిద్ధాంతాలు మనం కాపాడుకుంటూ, ఆ మూల సిద్ధాంతం చచ్చిపోతుంటే మళ్ళీ బతికించుకోవడానికి ప్రయత్నిస్తూ అందులోనే మనం ఎదగవలసిన వారు. అది సంఘం అంటే. దేవుడికి మహిమ కలుగాక. సంఘం పరిశుద్ధాత్మతో నడిపించబడాలంట. గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మతో నడిపించబడాలంటే సంఘానికి నాయకుడే ఉండాలి. ఆ నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడే. పాస్టర్ ఎప్పుడు కూడా తాను నాయకుడిగాను ప్రభుగా ప్రవర్తించరాదు. తాను వారిలో ఒకడే, కానీ తన పాత్ర వేరు, తన పని వేరు, తన ఆఫీస్ వేరు, తన కార్యాలు వేరు, తను చేసే పనంతా వేరు, తన జాబ్ వేరు. అతడు కూడా పరిశుద్ధాత్మ నాయకుడి కిందే ఉండాలి. అందుకే ఇక్కడ దేవుడు, క్రీస్తు, చర్చ్. 1 దేవుడు, 2 క్రీస్తు, 3 సంఘం. దేవుడు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తుకేమో దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. వింటున్నారా? సంఘమునికేమో క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. అదే విధముగా ఒక క్రీస్తు పురుషునికి శిరస్సు అయి ఉన్నాడు. అంటే మ్యాన్, ఒక మనిషికి, ఒక పురుషుడికి. తర్వాత పురుషుడు తన భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. ప్రతి భర్తకి, హలో ప్రియ భర్తలారా వినండి, మీ అందరికీ శిరస్సు ఉన్నాడు. హలో వింటున్నారా? ప్రియమైన భర్తలు వినండి, మీ అందరికీ శిరస్సు ఉన్నాడు. అది ఎవరు? క్రీస్తు. క్రీస్తు శిరస్సు ఎవరు? దేవుడు. దేవుడి నుంచి క్రీస్తుకి వస్తుంది, క్రీస్తు నుంచి నీకు వస్తుంది, నీ నుంచి నీ భార్యకి వెళ్తుంది. నీ భార్యకి నువ్వే శిరస్సు అయి ఉన్నావు. అలాగే స్త్రీలారా, మీ స్వపురుషులే మీ భర్తలే ఉన్నారు. గ్లోరీ టు గాడ్. సంఘము క్రీస్తు చే నడిపించబడుతుంది. క్రీస్తు దేవుని చే నడిపించబడుతున్నాడు. అంటే దేవుడే క్రీస్తులోని నడిపిస్తున్నాడు. ఇది చర్చ్ అంటే. ఇక మధ్యలో క్రీస్తు నడిపించినప్పుడు సంఘానికి క్రీస్తుకి మధ్య ఒక తాత్కాలికమైన మనిషే ఒక సేవకుడు అండి. ఈ సేవకుడు ఎలాంటిదంటే, ఒకసారి సీఎం లేకపోతే ఆ ప్లేస్లో కొన్ని రోజులు పెడతారు. అతను ఏమంటారు? ఆపద్ బంధు ముఖ్యమంత్రి. అతను తాత్కాలికం కదా, శాశ్వతమా? మళ్ళీ ఎలక్షన్ అయ్యే వరకు ఎన్నుకునే వరకు అది తాత్కాలిక నడిపిస్తాడు అంతే. అలాంటి వాడు సంకాపురి.
అర్థమైంది మీకు? నా పాత్ర బాగా తెలుసు. ఇతను ఎప్పుడు చేయబడతాడు? తన పూర్తి పని చేసుకున్న తర్వాత, అంటే ఆయన వచ్చిన తర్వాత, ఆయనకు అప్పగించిన తర్వాత ఆ సంఘంతో వారిలో ఒకటిగా మారిపోతాడండి. దేవుని మహిమ కలుగాక. సో కాబట్టి దేవుడు శిరస్సు క్రీస్తుకి, క్రీస్తు శిరస్సు సంఘానికి. అలాగే క్రీస్తు భర్తలకి శిరస్సు, భర్త తన భార్యకి శిరస్సు. భార్య భర్త నడిపించకూడదు. ఆలోచన ఇవ్వచ్చు, ఇలా చేద్దాం అలా చేద్దాం పర్లేదండి అనొచ్చు, తప్పులేదు. కానీ భర్త స్థానం తీసుకుని భార్య నడిపించరాదు. నడిపిస్తే యెజబెలు. ఇక్కడ సంఘాన్ని ఎవరు నడిపించాలి? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. పెద్దలైనా, సంకాపనైనా, ఇందులో సువర్తకునైనా, ఇందులో ఏ కార్యక్రమైనా ప్రతిదానికి ఆ శిరస్సు ఎవరంటే వర్తమానమే శిరస్సుగా ఉండాలి. ప్రభు నన్ను మహిమ కలుగాక. ముగింపు వచ్చేస్తున్న పేరు. సంఘమునకు పరిశుద్ధాత్మ నాయకుడిగా ఉండాలి. ఒప్పుకుంటారా? సంఘమునకు జీవం యేసుక్రీస్తు అయి ఉండాలి. సంఘమునకు ప్రధాన కాపరి యేసుక్రీస్తు అయి ఉండాలట. సంఘమునకు ఒకే ఒక్క సంకాపన ఉండాలంటే ఇద్దరు ఉండకూడదంటండి. నేను అంటలే, ఇదిగోండి, సంఘమునకు ఒకే ఒక్క కాపరి ఉండాలట. జీవం గల దేవుని సంఘం నడిపించడానికి ఇద్దరు కాపర్లు ఉండకూడదు. అంటే చిన్న కాపరి, పెద్ద కాపరి, చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్, అసలు ఈ విధానమే లేదు. ఇది సంఘశాఖ విధానము. ఏ సంఘానికైనా పెద్ద కాపరి, చిన్న కాపరి, పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్ అనేది లేనే లేదు. ఒక్కడే డ్రైవర్ ఉంటాడండి. ఇద్దరు కనుక తిప్పితే ఇక ఉంటుంది నా సామాన్యంగా అన్నట్టు. ఇంకా ఏ బోధలో పడుతూ నీకే తెలియదు అనమాట. ఇద్దరు కూర్చుని ఈ పక్క ఒకడు, ఈ పక్కడికి వచ్చి ఇలా తిప్పుతాను, ఇలా తిప్పుతానంటే ఇలా తిప్పుతాను చెప్పి ఇలా తిప్పి అలా తిప్పి మొత్తం మీద నిలబడి చేస్తాడండి. ఈయనక చిన్న కాపరికి, పాస్టర్కి ఏమో ఏదైనా చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇదిగో అర్జెంటుగా కూడం పెట్టి, అర్జెంటుగా ఉపవాసం పెట్టంటే పెద్ద పాస్టర్ ఏమో వద్దు అంటాడు. ఈయనకి పరిశుద్ధాత్మ యేసుప్రభువు ఆ పెద్ద నాయకుడు అంటే సంఘశాఖలు ఇదే ప్రాబ్లం అండి. పెద్ద సంస్థలు ఇదే ప్రాబ్లం. ఆ సంస్థ నాయకుడు చెప్పకుండా సంఘాలు ఏమీ చేస్తే కనుక ట్రాన్స్ఫర్లు అండి. చేస్తే కనుక లోదో సంఘములు ఎంతమంది మారిపోయారు తెలుసా మీకు? ఏమన్నాను, ఎందుకు మారిపోయారు తెలుసా మీకు? సరైనోడు వస్తే ట్రాన్స్ఫర్ జరిగింది. కొంతకాలం ఎక్కువ ఉన్నాడంటే కానీ వాడు రాజీ పండుడే. వాడు ఎక్కువ కాలం ఉన్నాడంటే లోద సంఘంలో ఎవరితోనూ, సిఆర్ గారితోనూ, సంఘ పెద్దలతోనూ, అసలు సంఘ శాఖలో పాస్టర్ గారి కీయా సిఆర్ఏ. అక్కడే కీ తిప్పేవాడు సిఆర్ఏ. ఇలా తిప్పితే కూర్చోవాలి, అలా తిప్పితే నిలబడాలి. ఎవరు? పాస్టర్ గారు. సంఘ కాపరికి అసలు ఏ స్వతంత్రత లేదు సంఘ శాఖలో. పరిశుద్ధాత్మ దేవుని అడిగి ప్రార్థన చేసి ఇలా నడిపించబడాలి, ఇలా ప్రార్థన ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలి, లేదా శోధ కూడా పెట్టుకోవాలి, లేదా ప్రత్యేకంగా ఇలా చేయాలని పరిశుద్ధాత్మతో నడిపించబడే కాపరి కన్నా పరిశుద్ధాత్మను తొలగించి ఆ స్థానంలో ఒక నాయకుడు ఉండటం అనేది మనం గమనిస్తాం. సంఘశాఖలో వాడు చెప్పింది చేయాలి. ఈ మధ్య కల్వరి టెంపుల్ పెద్ద పెద్ద సంఘాలు కట్టేశారు ఎక్కడ పడితే అక్కడ. దాంట్లో కాపరు లేడు. విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలం తెలిసింది అసలు సేవకుడు ఉండడు అక్కడ. తెర ఉంటుంది, తెర హోమ్ థియేటర్ లాగా. ఆ అందరూ కూర్చుని అక్కడ ఆరాధన చేస్తుంటే అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారండి. మీకు అర్థమవుతుందండి ఏమన్నాను? ఈ చర్చిల ఇంట్లో కాపరి ఉండడు. అక్కడెక్కడో సేవ చేస్తుంటే ఆ సంఘానికి వాక్యం ఉందంటే ఈ సంఘానికి వర్తమానం వస్తుందండి. అక్కడ జనులు వేరు, ఇక్కడ జనులు వేరు. అక్కడ భాష వేరు, ఇక్కడ భాష వేరు. అక్కడ ఆత్మ వేరు. మాకు ప్రవర్తనాడు దేశానికి, గ్రామానికి, ఇంటింటికి ఒక ఆత్మ ఉంటుందని చెప్పాడండి. సంఘం మీద కాపరి యొక్క ప్రభావం పడకూడదు. ఈరోజు ఫ్యాన్స్ అండి, చిరంజీవి ఫ్యాన్స్ అన్నో, రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్నో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నో, అది పానసో ఏదోటి పాసో. జనాలు మాత్రం వాళ్ళు హీరోలు అనమాట. వాళ్ళకి అందరికీ, మనకు మాత్రం హీరో యేసుక్రీస్తే. సంఘ కాపరి ఎప్పుడు సంఘాన్ని హీరో కాదు. బయట రాజకీయవేత్తలు ఉన్నారు, వాళ్ళ హీరోలు, వాళ్ళ గుంపులకి.
మత నాయకులు ఉన్నారు. మత నాయకులందరూ ఆ సంఘాలకి గ్రూప్కి హీరోలు. అంటే క్రీస్తు పరిశుద్ధాత్మ స్థానాన్ని ఆక్రమించిన రోమన్ క్యాథలిక్ పోపు వలె ఉన్నారు అందరూ కూడా. సంఘం అంటే అది కాదు. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి నాయకత్వం ఇద్దరు కాదు, పెద్దోడు చిన్నోడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు లోదర్ మిషన్ నడిపించాలంటే ఏం చేయాలన్నా, రోమన్ క్యాథలిక్ నడిపించాలన్నా పైనుంచి తెలుసు మీకు. రోమన్ క్యాథలిక్లో పోపు అక్కడ ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం మీరు చేయాలట. ఇక్కడ ఇంకోటి చెప్పడం లేదు. వీళ్ళు కనుక కంపల్సరీ ప్రభువుని ప్రార్థన చేసి ఆత్మహత్య ప్రేరేపించబడి ఒక వాక్యం చెప్దామంటే అక్కడ నో సిగ్నల్, చెప్పకూడదు. ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఇద్దరు నాయకులు ఉండడం వలన ప్రాబ్లమ్స్ ఒకటి రెండు కాదు, మహాభయంకర ప్రాబ్లం. ఇంకా రెండు ఆలోచన నడిపించేది సంఘమే కాదు, రెండు బోధలతో ఉండే సంఘమే కాదు, ఇద్దరు నాయకులు నడిపించేది సంఘమే కాదు, అది సంఘమే కాదు, అది సంస్థ. ఎందుకంటే ఆ పైన ఆ లోదర్ మిషన్ పైన ఒక నాయకుడు ఉంటాడు, ఆయన చెప్పకుండా ఏమీ చేయకూడదు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఆయనకి? ఇప్పుడు ఈ సంఘాపరికి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అండి. సో కాబట్టి యథార్థంగా చెప్పిన వాళ్ళు సంఘాల నుంచి తోయబడ్డారు, గింటివేయబడ్డారు. వాళ్ళు ఎమ్మలేక బయటకు వచ్చి వర్తమానం తెలియక మళ్ళా వాళ్ళు సెంటు లోదర్ చర్చ్ అనో లోదర్ పాల్ చర్చ్ అనో అని పేర్లు పెట్టుకుని మళ్ళా ఆ తిండే ఆ కార్యక్రమాలే మళ్ళీ అదే సైక్లింగ్ అనమాట జరుగుతున్నది అంతా కూడా. బయటకు వచ్చామనుకుంటున్నారు కానీ బయటికి రాలేదు. వస్తా ఆ సంఘశాఖ బోధ తెచ్చుకుని మళ్ళీ ఇంకో బోధ తయారు చేశాడండి. సో సంఘం అనగా పూర్తిగా బయటికి రావటము. దేవునికి మహిమకలు గాక. ముగించమని మాట మీద పంపారు. సంఘానికి ఇద్దరు కాపర్లు లేరు అన్నాడు ప్రవక్త. ఇద్దరు నాయకులు లేరు. సంఘమునకు హక్కుదారుడు ఎవరంటే, యజమానుడు ఎవరంటే యేసుక్రీస్తేనంటండి. సంఘం నీతికరణ, శుద్ధీకరణ పరిశుద్ధాత్మ ద్వారా కలగబడుతుందండి. ఈ పర్యాయంలో ఈ పదాలు ఉండే సంఘం. దేవునికి స్తోత్రం కలుగాక. సంఘము అదృశ్యమైన సంఘం అంటండి, అదృశ్యమైన శరీరంలో భాగం అంటండి. ఈ సంఘములో జన్మించాలి కానీ చేరుట జరగవంటండి. సంఘంలో చేరటం కాదు, సంఘంలో ఏం చేయాలట? తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించినదే సంఘం. సంఘంలో చేరుట వేరు, సంఘంలో జన్మించడం వేరే ఉన్నది. చాలామంది జన్మించేదానికన్నా ఎక్కువ చేరిపోయిన వారు ఎక్కువ ఉంటారండి సంఘాల్లో. కానీ ఇక్కడ దేవుని సంఘంలో చేరుట కాదు కానీ ప్రవక్త అన్నాడు, ఆయన సంఘములో అదృశ్యమైన శరీరంలో చేరుట కాదు కానీ దానిలో జన్మించవలను అన్నాడండి. దేవుడు సంఘమును ఇప్పుడు వధువుగా పిలుచుచున్నాడు. ఆయన తన సంఘమును వధువుగా ఎంపిక చేసుకుని ఆ వధువుకి 5 రకాల పరిచయం ఇచ్చాడండి. ఆయన 5 రకాల పరిచర్య: అపోస్తల బోధ, అపోస్తల పరిచర్య, ప్రవక్త పరిచర్య, సువార్తికుని పరిచర్య, కాపరి పరిచర్య, మరి ఉపదేశన పరిచర్య. ఈ 5 రకాల పరిచర్య సంఘమందు జరగాలి. ఈ 5 రకాల పరిచర్య చేయడానికి బయట నుంచి కాదు, సంఘంలోంచే రావాలి. గుర్తుపెట్టుకొని పేరు. ఈ 5 రకాల పరిచర్య ఎక్కడి నుంచి రావాలి? బయట నుంచి కాదండి. 5 ఏళ్ళు ఎక్కడున్నాయి? ఈ 5 ఏళ్ళు ఎక్కడున్నాయి? శరీరం బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? 5 ఏళ్ళు ఎక్కడున్నాయండి? బయట నుంచి వచ్చాయా, లోపడే ఉన్నాయా? నా లోపడే ఉన్నాయి. ఇందులో నుంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందని అతికించుకున్నాను ఏమన్నా ఇంట్లో అన్నాను, రియల్గా వచ్చాయా? అలాగే సంఘంలోంచే ఈ 5 రకాల పరిచయం రావాలి, బయట నుంచి కాదు. ఒకసారి ఒక ఆయన్ని వర్తమాన సంఘంలో పేరు చెప్పను, ఆయన అన్నాడు, పుష్కున ఆ మాట అనేసాడండి. అయ్యి బాబు అనుకున్నమాట. ఇంతగా మాట ఏంటి చెప్పనా? మరి చెప్పండి, చెప్తానండి. ఏమిటి తెలుసా ఆయన? 5 రకాల పరిచయం ఒక్కడే చేస్తున్నాడండి. 5 రకాల పరిచయం ఒక్కడే అన్నాడు. నాకు ఫీజులు ఎగిలిపోయింది మొత్తానికి. తింటారు బాబా, ఇలాంటిలో కూడా ఉండాలనిపించింది. వర్తమాన సంఘంలోనే 5 రకాల పరిచర్య అనేది ఒక్కడే చేసేస్తాడట. అంటే ఆయన సంఘాన్ని ఎవరిని పిలవడట, ఆయన చెప్పేసుకోండి అన్ని మొత్తం అన్ని. ఆయన మాత్రం ఆయన సంఘం తిరుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, 5 రకాల పరిచర్య ఒక్కడన్న మాట నుంచి నాకు అనుమతి ఆయనకు దూరంగా ఉన్న మొదలుపెట్టి, అమ్మో తేడా ఉంది కేసు ఇది అంటే. నా ఉద్దేశం ఏంటి? నేనే ప్రవక్త పరిచర్య నాదే, అపోస్తలు నేనే, తర్వాత ఇంకెవరు? సువార్తికుడు నేనే, కాపరి నేనే, ఉపదేశం నువ్వే, అన్ని నువ్వే, శివుడి మేత్రుడు నువ్వే,
దాన్ని ఏమంటారు, ఇల్లు కట్టాలంటే 5 తీసుకుందాం. వాటర్ మేస్త్రి నువ్వే, రాడ్ బెండింగ్ నువ్వే, టాప్ మేస్త్రి నువ్వే, అయ్యి బాబా అని నువ్వేనా? ఓ ఇల్లు కట్టాలంటే 5 రకాలు 6 రకాలు వస్తారండి. అవుతారా? ఈ మాత్రం జ్ఞానం ఉన్నవాడు ఎవరు మర్చిపోతాడండి? ఇల్లు కట్టేవాడు ఖచ్చితంగా ఏదో ఒక స్థానము, వడ్డకి పని చేసేవాడు ఎరుగుంటారు, రాడ్ బెండింగ్ చేసే ఎరుగుంటారు, అవునా? రంగులు పోసే వాళ్ళు ఎరుగుంటారు, తర్వాత కింద రాళ్ళు కూడా వేసే పేర్చారు. అన్నీ నువ్వే చేసుకుంటారంటే ఎలా ఉంటుంది తెలుసండి? పొల్లయావలో ఉంటుంది. ఎవడి పని వాడే చెయ్యాలి, ఎవడి పని వాడే చెయ్యాలి. దేవునికి మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. అలాగా ఈయన అనేసరికి నాకు ఫీజు ఎగిరిపోయింది మాట దెబ్బతోటి. బాబాయ్ ఇలాంటి కూడా ఉన్నారా వర్తమాన సంఘం అని చెప్పి జాగ్రత్తగా ఉన్నారన్నమాట. ఒక్క వ్యక్తిలో లేవండి ఇవన్నీ, ఒక్క సంఘంలోంచి వస్తాయి. ఆ ప్రవర్త పరిచర్య ఆల్రెడీ వర్తమానమైంది. అపోస్తులంట సంఘం నుంచి బయటికి వెళ్ళి సువార్త చేయడమే అపోస్తుల పరిచర్య. ఆ సంఘం నుంచే జరగాల కార్యాలు. సువార్తికులంటే కాపరి కాదు, సువార్తికులంటే సంఘం నుంచి లేవాలి. అపోస్తులు సంఘం నుంచి లేవాలి. ప్రైజ్ ది లార్డ్. కాపర్లు మిగతా సంఘంలో సేవ చేయడానికి కొత్తగా సంఘాలు కట్టినప్పుడు ఈ సంఘంలోంచే సాగనంపాలి కాపర్లండి. అది పరిచర్య అంటే. దేవుని సంఘంలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చేమందంటే బర్నబాను పౌలును నాకు ప్రత్యేకపరచు అని చెప్పగానే సంఘం అంతా ఏం చేశారు, వారి మీద చేతుల నుంచి సంఘం అంతా ప్రార్థన చేసి సేవకు పంపించాడు. ఆ విధానంలోకి రావాలి సంఘం అని. అది సంఘం, నేను నమ్మే సంఘం అది. అంతేగాని పాస్టర్ గారు ఏదో అన్నారు, నన్నే వెళ్ళిపెట్టి చూపించారు కాబట్టి వెళ్తే ముగ్గురు లాక్కపోతా, పక్కనే పొయ్య పెడతా, నాకు ఆ సంఘం నచ్చదండి, నేను ఈ సంఘానికి వెళ్ళిపోతా, ఆ సంఘం నచ్చని ఈ సంఘం వెళ్ళిపోతా. పోను వచ్చిందని వచ్చినట్టు కాకుండా వచ్చినట్టు ఉండి వెళ్ళేటప్పుడు మాత్రం 10 మంది లాక్కపోతారు. మళ్ళీ ఇదొక ఆత్మ అండి. అది అంటే ఈ టైప్ ఆత్మలు ఏంటంటే వెళ్ళి ఇంకో సంఘం పెట్టేసుకున్నమాట. ఇంకెవరు లేకపోతే నువ్వే నడిపించే, నువ్వే పాస్టర్వే అని ఎవరు లేపేస్తూ ఉంటారు సంఘంలోంచి. 4 మాటలు వచ్చో, 4 పాటలు వచ్చో, 4 కార్యక్రమాలు వచ్చో, కానీ పిలుపు అక్కర్లే. పిలుపు ప్రత్యేక అవసరం లేక పిలుపు ప్రత్యక్షత లేకుండా సంకాపులు పొలోమని వచ్చేసారు చాలామంది. అందుకే సంఘాలు సరైన స్థితిలో అసలు ప్రత్యక్షతలో లేకుండా తాడు బంగారం అంటే చూడద్దు, తెగిపడిన గాలిపడలే కాదు, ఎడిపోద్ది అటే అన్నాడు వాడు. దానికి ఒక అడ్రస్ లేకుండా పోతుందండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఖచ్చితంగా దేవుడు సంఘములో 5 రకాల పరిచర్య ఉంచాడండి. ఒక కాపరే అవన్నీ చేయడు, మీన్స్ నేనే అవన్నీ చేయలేను. నాది కాపర పరిచర్య. జస్ట్ సంఘాన్ని పోషించడం వరకే, ప్రార్థించడం వరకే. దేవునికి మహిమ కలుగాక. సంఘంలోంచి సువార్తికులు లేవాలి. సంఘంలోంచి అపోస్తులు వెళ్ళి ఒక చోటకు వెళ్ళి అక్కడ టెంట్ వేసుకుని 2-3 రోజులు అక్కడ ఉండు, సువార్త చెప్పి ఆత్మను కాపాడి సంఘం తీసుకురావాలి. అది పరిచర్య. ఎవరేం చేస్తారు వారికే తిరగలేదండి. అలాగే సంఘంలో పాటలు పాడేవారు పరిచర్య ఉంటుంది, వాద్యాల వంచి వారి పరిచర్య ఉంటుంది, సంఘ పెద్దల పరిచర్య ఉంటుంది, ప్రైజ్ గాడ్, స్త్రీల ప్రార్థన చేసుకునే ఒక పరిచర్య ఉంటుంది, సన్నిసుల పరిచర్య ఉంటుంది. ఇలా సంఘంలో రకాల పరిచర్యలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా 5 రకాల పరిచర్య వేరుగా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే 5 రకాల పరిచర్య కూడా సంఘములో ఉంది. నేనే అన్ని బోధించేస్తాననే మాట తప్పు సిద్ధాంతం. అది మొదట యేసుక్రీస్తులోనే అవన్నీ ఉన్నాయి. వాళ్ళు చెప్పడానికి ఆధారం ఉంది. యేసు ప్రభువు అప్పుడు యేసు సంఘం ఏర్పడదు కాబట్టి అప్పుడు తొలి దినాల్లో యేసు ప్రభువే అన్నీ పాటించాడట. ఆయనే సంఘ పెద్ద ప్రవర్తన వచ్చాడట. ఆయనే సువార్తికుడు, ఆయనే కాపరి, ఆయనే ఉపదేశకుడు. అవును, సంఘం లేదు కాబట్టి ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే అది సంఘంలోకి ఇచ్చేసాడు. ఆ తర్వాత పౌలు వస్తున్నాడు. పౌలు ఆ పరిచయం కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువులో 5 రకాల పరిచయం ఉంది, అది వాస్తవం. మళ్ళీ తర్వాత అది అపోస్తలుడైన పౌలులో కనిపిస్తుంది 5 రకాల పరిచయం, అది వాస్తవము. తర్వాత మళ్ళీ ఈ కాల ప్రవర్తన చూడండి, ఈ కాల ప్రవర్తన గ్రంథంలో కూడా చివరి దశ వరకు కూడా 5 రకాల పరిచయం జరిగింది. చివరి దశలో ఆయనే స్వయంగా 5 రకాల పరిచర్య కోసం బోధించి విడమర్చి చెప్పాడు. కాపరి వేరు, సువార్తికుడు వేరు, అపోస్తలుడు వేరు, ప్రవక్త వేరు. ఈ పరిచర్యలన్నీ బయట నుంచి కాదు, జీవము గల దేవుని సంఘం నుంచే ఉద్భవించాలి అని చెప్పాడు. అలా జపస్థాని వీడిలో కాపరి ఉన్నాడు, సువార్తికుడు ఉన్నాడు. ప్రవక్త దినాల్లో పరిచర్య బాగా జరిగిందండి. దేవునికి స్తోత్రం కలిగాక. మన సంఘం కూడా దీవించమని కోరుకుంటున్నారు అందరూ కూడా.
మనకు ఆలోచన వస్తే ప్రార్థన చేయడం మొదలు పెడితే ఐదొక పరిచర్య బయట నుంచి రావటం కాదు, ఎవరో వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవడం కాదు, వచ్చినోడు కూడా కాపరే మళ్ళా కాదు. సంఘానికి ఒక సొంత సువార్తికుడు కావాలి. ఒక్క సువార్తికుడు కాదు, ఎంతమంది అయితే అంతమంది దేవుని ఆత్మచేత ఎంతమంది పుట్టుకొస్తున్నారో పుట్టుకురావడం పేరా వాళ్ళు సువార్తికులుగా వెళ్ళగాలి, బయటికి వెళ్ళాలి, అపోస్తులుగా వెళ్ళాలి. అపోస్తులు అని తెలుసండి, దేవుని చేత పంపబడినవాడు అనగా దేవుని చేత సంఘము ద్వారా వెళ్ళి సేవ చేసి ఆత్మను సంపాదించాలి. సంఘం ద్వారా సువార్తికుడు వెళ్ళి ఆత్మలు పట్టుకుని సంఘం నడిపించాలి తప్ప ఇంకో సంఘం పెట్టేయడం కాదు. ఇది ఏడతరపు జరిగే కార్యాలన్నీ కూడా. మన బైబిల్ విధానంలోను ప్రవర్తన విధానం చూస్తుంటే అంత ఆర్డర్లో పద్ధతులు ఉందన్నమాట. వారికి ఏదో మాటలు వచ్చాయని బయటికి వెళ్ళిపోయి సేవ చేసి సంఘాలు పెట్టారు జనాలు. అట్లా కాదు, ఇక్కడ అలా లేదు. అపోస్తల కాలంలో వారు సంఘమంతా కలిసి ఏకతాటిగా ఉండి అంత క్రమ ప్రకారంగా పద్ధతిగా తీసుకుంటూ సంఘాలు స్థాపించారు. ఆ సంఘాల మధ్య చిలుకలు కనిపించవు మనకి, ఆ సంఘాల మధ్య ఐక్యత కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సంఘానికి వెళ్ళి వందనాలు, అక్కడి నుంచి సంఘానికి వెళ్ళి వందలు చెప్పడం, ఇది గల్తీ వారు మీకు వందలు చెప్తున్నారు, ఎఫెసు వారు వందలు చెప్తున్నారు, ఇదిగో పలా ఇంటి వారు మీకు వందలు చెప్తున్నారు అనే విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. ఆ విధానంలోకి మనం వచ్చేసేయాలి. అయ్యా ప్రపంచ సంఘం అట్లా ఉంది, అదంతా నాశనం. అదేది ఎక్కడి నుంచే ప్రారంభించేది దాని కార్యాన్ని పేరా. అపోస్తులకు మూల సిద్ధాంతంలో ఉన్న సంఘములన్నీ అలాగే ఉన్నాయండి. వారి మధ్య సహోదర ప్రేమ వికటంగా ఉన్నది, మంచి ప్రేమ. వాళ్ళ మధ్య సహోదర ప్రేమ ఇంటి వారి కన్నా ఐక్యత కలిగిన కుటుంబంగా ఉన్నారండి. వాళ్ళు తమ 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 సిద్ధాంతంలో కనిపెట్టి క్రీస్తు కోసం నిలబడిన వారు అన్నమాట. వారి మధ్య ఐక్యత ఉంది, ప్రేమ ఉంది, సహోదర ప్రేమ, మికటమైన ప్రేమ వారి మధ్య ఉందండి. సో ఆ ప్రేమ కూడా కలిగి ఉన్నదే జీవంగల దేవుని సంఘమైనది. కాబట్టి జీవంగల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలని ఒక భాగం చెప్పుకున్నాం. మిగతా భాగాలు మనం వచ్చామని చెప్పుకుందాం. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం అందరూ కూడా. ఒకసారి లేచి నిలబడి ప్రభుత్వం చెప్దాం అందరూ కూడా. థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది ప్రభుత్వం